వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను రమ్య. ఈరోజు మనతో పాటు అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచంద్ర గారు ఉన్నారు. ఒక్కసారి తనతో మాట్లాడి ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. టు బి హానెస్ట్, రియల్గా మాట్లాడాలి అంటే నేను ఫౌండేషన్ అనగానే ఒక ఇమాజినరీతోని రావడం అయితే జరిగింది. బట్ ఎప్పుడైతే ఈ ఎంట్రెన్స్తో వచ్చానో, ఎంట్రెన్స్కి రాగానే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది. సో చాలామంది నాకు చెప్పారు ఒకసారి బాలచంద్ర గారిని ఇంటర్వ్యూ చేయండి బాగుంటుంది అని. సో దాని మేరకు మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో నా మొదటి ప్రశ్న ఏంటి అంటే, అసలు మీరు ఆల్రెడీ ఫుల్గా చదువుకున్నారు, అంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా అవన్నీ పక్కకు పెట్టి సమాజ సేవ అని ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, రావడానికి కారణం ఏంటి? చదువుకి సేవకి సంబంధమే లేదమ్మా. చదువుకోని వాడు సేవ చేస్తాడని ఎక్కడైనా రాసి పెట్టారా? కాదు, మోస్ట్లీ ఏంటి అంటే చదువుకున్న వాళ్ళందరూ సెటిల్ అవ్వడానికే చదువుకుంటారు. అండ్ మనందరి దృష్టిలో చదివిన వాళ్ళందరూ స్థిరపడాలి, అలాగే స్థిరపడాలని ఎక్కడైనా రాసుందా? చదువుకునేది అందుకే కదా. చదువు 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 చదివి చావంగనేటికి చావు లేని చదువు చదవలయో అన్నారు. వాట్ ఈస్ ద ట్రూ ఎడ్యుకేషన్? సో అంటే లివ్ ఎటర్నలీ, లివ్ పీస్ఫుల్లీ, లివ్ హ్యాపీలీ. చదువుకున్న వాళ్ళు హ్యాపీ లైఫ్ నడుస్తోంది ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. సంపాదించిన వాళ్ళు బాగా బతుకుతున్నారని గ్యారంటీ ఉందా? లేదు. కానీ సేవలో అయితే తప్పక హ్యాపీనెస్ ఉంది అని నమ్మానమ్మా. దట్ ఈస్ ద స్పిరిట్ బిహైండ్ సర్వింగ్ ద డిజర్వింగ్ ఇన్ ద కంట్రీ. సో చదువుకి దీనికి సంబంధం లేదు. ఆ చదువు సేవ చేయడానికి కావాల్సిన ఇంకా జిజ్ఞాస పెంచింది. నేను చదువుకున్న చదువు నేను ఇంకా ఎన్ని విధాలుగా చేయొచ్చు సేవ అని నేర్పింది. ఆ చదువుకున్న చదువు ఏ విధంగా నన్ను నేను ఈ దేశానికి అర్పితం చేయాలని తెలిపింపజేసింది. అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు? ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 50 years బ్యాక్. వెన్ ఐ వాజ్ 5 ఏళ్ల వయసులో నేను సరస్వతి విద్యామందిరంలో చదువుకునేవాడిని. ఫస్ట్ క్లాస్, మొదటి తరగతి అక్కడ చదువుకున్నాను. అక్కడ ఉన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వెళ్ళేవాడిని. మా స్కూల్లోనే జరిగేది. అంటే అతి చిన్న వయసులో దేశాభ్యున్నతి గురించిన మాటలు అలా అలవోకగా వినేవాడిని. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్, ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలు, స్వామి వివేకానంద, ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు, రామకృష్ణ పరమహంస, శారదామాత, భక్త ప్రహ్లాద, నచికేత, భక్త ధ్రువ, భక్త మార్కండేయ, ఇలాంటి బాలభక్తుల యొక్క కథలు అలా వింటున్నప్పుడు అరే ఇది కదా జీవితం, ఇలాగే మనం కూడా జీవించాలేమో అన్న ఆలోచన అక్కడి నుంచి మొదలైందమ్మా. అంటే స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ మీరు బాగా తీసుకున్నట్టున్నారు. అవునమ్మా. వారి మాట అంటేనే, వారి రూపం చూస్తూనే నాకు ఒక అనుభూతి కలుగుతుంది. అరే వివేకానంద మీన్స్ ఆసియా ఖండ జ్యోతి అని పిలుస్తారు. శంఖారావం యావత్ విశ్వానికి భారతదేశాన్ని విశ్వగురువుగా పరిచయం చేసినటువంటి మహనీయుడు. బలమే జీవితము, బలహీనతే మరణము అని ప్రవచించినటువంటి అద్భుతమైన వ్యక్తి. ఆ యొక్క వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా. దట్స్ హౌ ఐ ట్రీట్ వివేకానంద. ఈజ్ మై ట్రూ హీరో. ఓకే, అభయ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2006లో హైదరాబాద్లో ప్రారంభం చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 19 years, వీ కెన్ సే 2 దశాబ్దాలుగా నడుస్తుంది. అంటే స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ అభయ ఫౌండేషన్లో డిఫరెన్స్ ఏంటి? లక్షల మంది యాడ్ అయ్యారంటారా? అభయ ఫౌండేషన్లో అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసము ఏమిటి అంటే, మీరు చెప్పినట్టు ఇట్ ఈస్ స్కేల్డ్ అప్, innumerable ways. Health care, educare, awareness, rural development, transformation, empowerment, enlightenment, environment, natural calamities, Super 60, Abhaya publications, Abhaya Bhavita, innumerable, hunt the winter, hunt the summer, Abhaya Samskara Kendras, all across South Indian states. We are now
trying to do our bit to the community around. అభయ ఫౌండేషన్ అంటే చాలా మందికి కూడా ఒక ఫీలింగ్ ఉంది. ఏంటి అంటే ఎవరికైనా ఉపాధి కలిగించే సత్తా అభయకు ఉంది అని. సో అభయలో ఎన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తారు? అండ్ మీరేమైనా సపరేట్గా సెలెక్ట్ చేసుకుంటారా వీళ్ళకి మాత్రమే ఇస్తామని? అభయ ఫౌండేషన్లో సెలక్షన్ కాదమ్మా, ఎలక్షన్ కాదు, సెలక్షన్. ఎలాంటి సెలక్షన్ అంటే నాకు చాలామంది అడుగుతుంటారు, స్వామి మేము అంటే మేము కూడా ఈ కమ్యూనిటీ నిమ్న జాతి ఫార్వర్డ్ అట్లంతా చెప్తూ ఉంటారు. బట్ వీ ఆల్వేస్ ఏ నువ్వు మనిషి అయితే చాలయ్యా, అవసరమే మిమ్మల్ని మా దగ్గరికి చేరుస్తుంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్, వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ విచ్ క్యాస్ట్ యు ఆర్, విచ్ రిలీజియన్ యు ఆర్. మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలయు తెలియతోడ, మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుము భారతీయ వీరసుతుడా అని చెప్పినట్టుగా వీ ఆల్వేస్ విల్. అండ్ యునో ఇఫ్ యు సీ అవర్ అప్లికేషన్ ఫామ్, వీ డోంట్ మెన్షన్ ఎనీ కాలమ్ ఫర్ క్యాస్ట్, రిలీజియన్. మీ రిలీజియన్ ఏమి, మీ క్యాస్ట్ ఏమి అని అడగం మా అప్లికేషన్లలో. మీరేమిటి, మీరు చూశారు ఇందాక పిల్లలతో మాట్లాడుతున్నాం కదా, మీరు చూడండి కావాలంటే ఆ పిల్లలతో మాట్లాడే అప్పుడు చూడండి, అప్లికేషన్ చూడండి. వీ వోంట్ స్పెసిఫై ఆల్ దీస్ థింగ్స్. మేము మాట్లాడే వాడికి అవసరం ఉందా అని చూస్తాం. అవసరమే మా యొక్క సెలక్షన్కి బేసిస్, ఆధారం. వాళ్ళు ఎన్నిక చేయాలంటే వాడికి అవసరం ఉండాలి. ఎంతమంది అవసరంలో ఉన్న వాళ్ళు వస్తున్నారంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ, సంతోషం అవుతుంది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళకి సేవ చేస్తున్నాం కదా అని ఆనందం అవుతుంది. ఎందుకంటే ఇందాకనే గమనించాను నేను, ఆ డ్రైవింగ్ పిల్లలు వచ్చారు. డ్రైవింగ్ పిల్లల్లో ఒక అబ్బాయికి కరోనాలో 2 అక్కలు చచ్చిపోయారట. అది వింటే చాలా మనస్సు విచలితమైపోయింది అనమాట. ఒక అబ్బాయికి తల్లి కోల్పోయాడు, ఒక అబ్బాయికి నాన్న కోల్పోయాడు. ఇలా ఒక అమ్మాయికి చిన్న వయసులో పెళ్ళి, వాడు చచ్చిపోయాడు తాగి. ఇలాంటి విషయాలు చూస్తే అవసరములో ఉన్న వాళ్ళు నా సెలక్షన్. అవసరమే అభయ ఫౌండేషన్ వారికి దగ్గరికి చేర్చేటువంటి సాధనం అని మేము నమ్ముతాం. అదే ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ నిర్వహిస్తారు? ఇక మేమేమనుకున్నామంటే చదువుకున్న వాడికి ఏదో విధంగా ఎవరో ఒకరు సహాయం చేయొచ్చు, వాడికి వాడే ఎంపవర్ అవ్వచ్చు. కానీ చదువుకోకుండా వెనకబడినటువంటి ప్రాంతాలలో, మారుమూల గ్రామాలలో పెళ్ళిళ్ళు చేసుకొని జీవితాల్ని చంకలో పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో అత్తమామల్ని పెట్టుకొని మొగుడిని చూసుకుంటూ గడిపేటువంటి గృహిణులు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక చదువు సంధ్య లేకుండా తిరిగేటువంటి నిరుద్యోగులు కొన్ని లక్షల మంది ఉన్నారు. సో మా ఫోకస్ గత పుష్కర కాలంగా మా ఫోకస్ ఏమిటి అంటే నిరుద్యోగ, గ్రామీణ, నిరుపేద యువతీ యువకులు మా లక్ష్యంగా చేసుకున్నామమ్మా. సో వీళ్ళకి ఏం చేయాలి అంటే మనము పట్టణాలకి వలస వచ్చేటువంటి విధంగా వాళ్ళని తీర్చిదిద్దకూడదని మేము భీష్మించుకొని కూర్చున్నాం. వీ డోంట్ వాంట్ ఎంకరేజ్ ఎనీ వన్ టు కమ్ టు ద సిటీస్ అన్నమాట. కారణం ఏంటంటే వాళ్ళకి ఇల్లు లేక, వాకిలి లేక, తలుపు లేక, ఎవరు లేక సిటీలో ఎక్కడో చిన్న గదులు తీసుకుని ఒక్కో గదిలో 5-6 మంది ఉండి వాడు సంపాదించే 10,000కి తాగి తిని తిరిగి పడుకొని ఇంట్లో వాళ్ళని మర్చిపోతున్నాడు. ఇల్లు గుల్లైపోతుంది, వీడి ఒళ్ళు గుల్లైపోతుంది. ఎవరికి ఏమీ నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్ లేదు. సో వీ డిసైడెడ్ ఎవరికైనా ఏమైనా నేర్పిస్తే వాడి పల్లెలో, వాడి ఇంట్లో నుంచి కదలకుండా, వాడి వీధిలో నుంచి కదలకుండా, వాడి పల్లెలో నుంచి కదలకుండా ఎవడికి వాడే కనీసం 3,000, 5,000, 10,000 సంపాదించే సత్తా, దమ్ము, ధైర్యము మనం కల్పించాలనే ఆలోచనతో చాలా రకాల కోర్సులు డిజైన్ చేశాం. అందులో ప్రధానంగా అబ్బాయిలకైతే డ్రైవింగ్, ఎనీవేర్ హీ కెన్ డ్రైవ్, మళ్ళీ సాయంకాలం ఇంటికి రావచ్చు. డ్రైవింగ్ లేదా సిటీకి అక్కర్లేదు, షేరింగ్ ఆటో పెట్టుకోవచ్చు, డీసీఎం పెట్టుకోవచ్చు, టాటా ఏసీ పెట్టుకోవచ్చు, క్యాబ్ డ్రైవర్ కావచ్చు, టెంపరీ డ్రైవర్గా పోవచ్చు. ఎనీథింగ్ హీ కెన్ డూ వితౌట్ గోయింగ్ టు ద సిటీస్. 2 కంప్యూటర్స్, ఈ సేవా కేంద్రాలు, మీ సేవా కేంద్రాలు, చిన్న చిన్న సూపర్ మార్కెట్లు వస్తున్నాయి ఈరోజు రేపట్లో. చిన్న 10 కిలోమీటర్ దూరంలో పెద్ద సిటీస్లో మాల్స్ వస్తున్నాయి. చిన్న కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే వాడు 10,000 సంపాదిస్తున్నాడు. అలాగే మొబైల్ రిపేర్, ఈరోజు రేపట్లో
5 పైసలు చేతిలో జోబిలో లేకున్నా, తినడానికి తిండి లేకున్నా చేతిలో మాత్రం అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఉంటుంది. సో ఈ ఫోన్లకి రిపేర్ వస్తే ఏం చేయాలి? హైదరాబాద్కి వస్తున్నారు. సో మొబైల్ రిపేర్ నేర్పించాలి. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ ఇవి కూడా చాలా. సో ఈ 4 కంప్యూటర్స్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, డ్రైవింగ్, మొబైల్ రిపేర్, ఈ 4 అబ్బాయిల కోసం నేర్పిస్తున్నాం. అలాగే అమ్మాయిల గురించి చూస్తే, అమ్మాయిలు ఇంట్లో నుంచి బయటకు పోకుండా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే మాకు మొట్టమొదట తట్టింది టైలరింగ్. ఏ ఊళ్ళో చూసినా మినిమం 1000 మంది పాపులేషన్ ఉంటారు అనుకుందామమ్మా. 1000 ఇంటూ 4 సార్లు బట్టలు పట్టిస్తున్నారు. 4 సార్లు బట్టలు పట్టించారంటే 8 బట్టలు ఆర్ 16 బట్టలు. అంటే ఒక్కొక్కసారి 4 బట్టలు అనుకుందాం. అండర్వేర్ 2, అవుటర్ వేర్ 2, 4 బట్టలు అనుకుంటే 2 కుట్టించరు అనుకున్నా ఇంకో 2 కుట్టిస్తున్నారు. 4 ఇంటూ 2 8, ఒక్కొక్కరు 8 బట్టలు. ఇంట్లో 4 ఉంటారు అంటే 16 4ల 64 బట్టలు కుట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో 50% డిస్కౌంట్ ఇస్తాం, మగవాళ్ళు కుట్టించట్లేదు మనతో అని. సో లేడీస్కైనా మనం ఈ యొక్క నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగాలంటే టైలరింగ్ నేర్పిస్తే ఖచ్చితంగా నెలకి 5,000 నుంచి 10,000 సంపాదించే సత్తా వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంట్లో వంటింట్లో కాలు హాల్లో పెట్టకుండా ఎవరింట్లో వాళ్ళు ఏటీఎం అని చెప్తాం మనం. ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లింగ్ మిషన్ అని చెప్తారు. కానీ మా వాళ్ళకి మేము ఏం చెప్తాం తెలుసా? ఆటోమేటిక్ టెల్లింగ్ మిషన్ కాదయా, ఎనీ టైం మిషన్. మీ మిషన్ ఎప్పుడైతే మీరు కాళ్ళతో తొక్కుతారో అప్పుడు మీ ఇంట్లో ఆ కార్డు పెడితే ఆటోమేటిక్ టెల్లింగ్ మిషన్ డబ్బులు వచ్చినట్టు వచ్చేస్తాయని. అలాగే బ్యూటీషియన్ ఇంట్లో ఒక మూల చైర్ వేసుకుంటే మగవాళ్ళందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఒక ఐబ్రోస్ చేసిన, ఒక పెడిక్యూర్ చేసిన, మెడిక్యూర్ చేసిన, హెయిర్ స్టైల్ చేసిన, శారీ డ్రాపింగ్ చేసిన, బ్రైడల్ మేకప్ చేసిన ఎంత డబ్బులు సంపాదించవచ్చో ఆలోచించండి. అలాగే కంప్యూటర్స్ అమ్మాయిలకి ఈరోజు రేపట్లో సూపర్ మార్కెట్లో అంతా అమ్మాయిలకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. ఇలాగా 7-8 హౌస్ నర్సింగ్ కోర్స్, ఇలాగా అక్కడ 4 ఇక్కడ 4 8 కోర్సులు ప్రవేశపెట్టామమ్మా. ఆ విధంగా ఇప్పటిదాకా సుమారు ఒక 15,000 మందికి నేర్పించే ప్రయత్నం జరిగింది. వెరీ హ్యాపీ. వాళ్ళు ఎక్కడో ఒక చోట తప్పక కరెక్ట్గా బతుకుతుంటారని మేము ఆశిస్తున్నామమ్మా. మిమ్మల్ని చూసి ఇన్స్పైరింగ్గా అనిపించిన విషయం ఏంటంటే, మీరు చదువుకొని మీరు సెటిల్ అవ్వాలి అన్నది పక్కకు పెట్టి, మీరు చదువుకున్నారు కదా, సో ఈ చదువుని ఇంకో 10 మందికి పంపించి వాళ్ళు కూడా ఎంపవర్ అవ్వాలి అని ఆలోచించారు కదా. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అభయ ఫౌండేషన్ ఏ మతానికి క్యాస్ట్కి అతీతం అని. అయితే కొంతమంది గోవుని కూడా తింటారు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? హింస, ప్రాణి హింస అనేది ఇట్ ఈస్ నాట్ రిలీజియన్ అమ్మా. ఇరిలీజియస్గా చూడాలి దాన్ని. అంటే పక్క వాడిని చంపడము, పక్క ప్రాణిని చంపడం అనేటువంటిది నిజంగా మనం ఖండించాల్సిన విషయం. అది కోడైనా ఖండిస్తా, ఆవైనా ఖండిస్తా. నిజంగా ఆవు ఇంకా అద్భుతమైనటువంటి ప్రాణి అని చెప్పాలి. కారణం ఏంటి? ఆ పాలు తాగుతున్నామంటే అమ్మలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ పశువుల్ని. పశువును అంటాం, పశువుని అనద్దు దాన్ని. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు. అక్కడి నుంచి నేర్పించారు మన సంస్కృతిని, ఆల నుంచి నేర్పించారు మన సంస్కృతిని. ఏ కారణం ఏంటి? అరే అమ్మని ఆవుని మర్చిపోవద్దని. ఆవుని చంపడం అనేటువంటిది ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఇన్ మై వ్యూ. ఇట్ ఈస్ నాట్ రిలీజియన్ అమ్మ. ఇట్ ఈస్ నాట్ రిలీజియన్. ఈ ఆశ్రమంలో వీ వోంట్ ఎంటర్టైన్ నాన్ వెజిటేరియన్ అమ్మ. ఇట్ ఈస్ ప్యూర్ శాకాహార ఆశ్రమం. మా చాలా మంది గవర్నమెంట్ తరఫున ఏదైనా కార్యక్రమాలు చేస్తే స్వామీజీ మీరు గుడ్డు పెట్టండి అని చెప్తూ ఉంటారు. వీ ఫీల్ ఈజ్ దట్ ఓన్లీ ఆప్షన్ అవైలబుల్? గుడ్డు లేదు, ఏం పెట్టమంటారు? స్వీట్ పెట్టాలండి. ఓ స్వీట్ పెడతా, బాదాం ఇస్తా, పిస్తా ఇస్తా, జీడిపప్పు ఇస్తా, ఏం కావాలో చెప్పండి ఇస్తాం. కావాలంటే బనానా ఇస్తాం. వై ఓన్లీ గుడ్డు, నాన్ వెజ్? అలా అని మేము చెప్తూ ఉంటాం. బికాజ్ వీ ఫీల్ రియల్ టైమ్ గాంధీయన్ ప్రిన్సిపల్. సో ఇప్పటి వరకు అభయ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతమందిని ట్రైనీస్గా నుంచి మంచి ప్రయోజకుల్ని చేశారు మీరు మీ చేతితో? కొన్ని వందల వేల మంది అమ్మ. ఐ రిమెంబర్, అంటే అందరికీ చెప్తుంటాను, చాలా చోట్ల చెప్పాను. The first boy graduate, KSV Sivakrishna, to whom we supported in the year 2006, is now Secretary General of Abhaya Foundation, working for Walmart with half a crore salary package per annum. And first graduate whom we supported for engineering, Sushma. She was there in London. Recently she came to India. She is now settled in Bangalore. Beyond reasonable doubt, she is a board member of Abhaya Foundation. And we have first doctor we produced, Dr. K. Sailata, MBBS, MS, DNB, OBGY. And right now she got married and she is a board member. And like this, hundreds of children and education dwara.
ఇక ఈ 15,000 యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఎంపవర్మెంట్ మీ కళ్ళ ముందర అవును. మనం చూడొచ్చు. విల్ గో టు దట్ విలేజెస్ ఆల్సో నౌ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. కంపల్సరీ ఉంది. ఈ నర్సాయిపల్లి రోజు అవన్నీ తర్వాత చూద్దాం. మాడుగుల 2 విలేజెస్ తీసుకెళ్తానమ్మా. Okay. మీరు చూడండి ఎలాంటి అద్భుతమైన వర్క్ జరుగుతోంది అనేటువంటిది. ఇక్కడ మనకి బ్యూటిషియన్ కోర్స్ నడుస్తోంది. వీ హ్యావ్ బ్యూటిషియన్ కోర్స్ హియర్, రెసిడెన్షియల్ బ్యూటిషియన్ కోర్స్. చూద్దాం, అది కూడా చూద్దాం. అయితే ఇప్పటి వరకు చాలా మంది కూడా అభయ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ జీవితాన్ని ఎంతో కొంత మెరుగుపరుచుకున్నారు. మళ్ళీ ఎవరైనా వాళ్ళు రీపే చేస్తారా ఫౌండేషన్కి? అంటే ఏదో ఒక రూపంలో సాయం వాళ్ళకు తోచినంతగా. అమ్మా నిన్న శిరీష అని ఓల్డ్ బ్యాచ్ టైలరింగ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నిన్న మన ఆశ్రమానికి వచ్చింది. చిన్న బాబుని తీసుకుని భర్తను తీసుకుని వచ్చింది. ఎందుకు అంటే పాప బర్త్డే అట, వాళ్ళ పాప బర్త్డే. ఆ పాప బర్త్డేని ఇక్కడ నేను లేను ఆశ్రమంలో, కానీ వాళ్ళు వచ్చారు. నాకు తెలియదు, తర్వాత తెలిసింది. వాళ్ళు వచ్చారు. ఒక 20నో 30నో బనానాస్ తీసుకొచ్చారమ్మా. తీసుకొచ్చి అందరితో పంచి ఒక ఫోటో తీసుకుని వెళ్ళారు. వాట్ ఈస్ దట్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దీస్ పీపుల్ అమ్మా? అంతకంటే ఏం కావాలి? అండ్ ద బ్యాచ్, ప్రీవియస్ బ్యాచ్, ఐ థింక్ సంస్థాన్ నారాయణపూర్, తర్వాత ఇట్లా 2-3 విలేజెస్ ఉన్నాయి ప్రీవియస్ బ్యాచ్. వాళ్ళందరూ కూడా చివరి రోజు వచ్చారు. వీ హ్యావ్ వీడియోస్ అండ్ వీ క్యాప్చర్డ్ వీడియోస్ ఆల్సో. వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకొని, స్వామీజీ ఇంత మంచి పని చేస్తున్నారు, మాకు కూడా ఏదన్నా అవకాశం ఇవ్వండి అని ఆలోచించాము. ఇదిగో మా చివరి రోజు ఈరోజు, మేమంతా కూడా తలా కొంత డబ్బు వేసుకుని రైస్ బ్యాగ్స్ తెచ్చాము, కందిపప్పు తెచ్చాము, బెల్లం తెచ్చాము, మిర్చి తెచ్చామని ఇచ్చిపోయినారమ్మా. ఈజ్ దట్ నాట్ ఎనఫ్ ఫర్ మీ టు స్లీప్ హ్యాపీలీ ఇన్ ద నైట్? There are people in that way also. And we have about at least 100 graduates who are settled in the life for the last 18 years. They keep sending us the contributions every month. We will treat them as soldiers. Soldiers borders lo fight చేస్తారు. Soldiers మాకు రైట్ఫుల్ గా మాకు నిలబడతారు. Soldiers ఆత్మ బంధువులు అని చెప్పి మేము కాయిన్ చేసాం వర్డ్ని. సో 500 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు 100 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇస్తున్నారమ్మా. అండ్ వీళ్ళు అతి చిన్న వాళ్ళమ్మా. వీళ్ళు 2,000, 3,000, 4,000 సంపాదిస్తుంటే 40 రూపాయలు 400 నాకు ఇవ్వడం. నేను కమిషన్ బిజినెస్ చేస్తున్నాను ఏమన్నా? ఐఎమ్ నాట్ డూయింగ్ కమిషన్ బిజినెస్. ఐఎమ్ ఆన్ మిషన్ బిజినెస్. మిషన్ టు సర్వ్ విత్ హార్ట్. అవర్ మిషన్ స్టేట్మెంట్, మిషన్ ఈజ్ టు సర్వ్ విత్ హార్ట్. హృదయపూర్వకంగా చెయ్యాలి, without expectation of whatsoever. That is what Bhagavad Gita says. Bhagavad Gita taught us ages back. Karmanyevadhikaraste ma phaleshu kadachana. Don't do work with expectation of something. Do everything without any expectation. This is what Lord Krishna said. So we are truly following. Ante వచ్చేవాళ్ళు రావడానికి మేము వెల్కమ్. మళ్ళీ వస్తారా రారా అమ్మా. ఆ పుట్టిన బిడ్డ పెద్ద అయిన తర్వాత పోషిస్తాడని తల్లిదండ్రులు వాడిని చూస్తారా? వాళ్ళ ప్రేమని వాత్సల్యాన్ని కురిపిస్తారంతే. ఎంతమంది, ఎన్ని వందల వేల లక్షల కోట్ల మంది తల్లిదండ్రులు బిడ్డల్ని ఈ విధంగా పోషించారో మనందరికీ తెలుసు. బట్ ఎన్ని వందల వేల మంది నిజంగా చూస్తున్నారు తల్లిదండ్రులని? నిజంగా అలాంటి పిల్లలే ఉంటే వృద్ధాశ్రమాలు అవసరమా? ఈరోజు యూ కెన్ సీ ఇన్ అవర్ ఆశ్రమ్ how elderly people are being cared, how they are not cared by their own near and dear. అంటే ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, అలాగే ట్రైనింగ్స్ ఉంటాయి, మళ్ళీ మీరు సపరేట్ గా కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నారు, అండ్ కొన్ని స్కూల్స్ కూడా మీరు అవి పంపిస్తున్నారు కదా, ఉమెన్ ఎలా సేఫ్ గా ఉండాలి ఏంటి అసలు ఎన్ని చేస్తున్నారండి? మీకు ఇంత టైం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అంటే మీకు మీ ఫ్యామిలీ ఉందమ్మా, అవునా? మీ ఫాదరు మదరు పెళ్ళైందా? కాలేదు. రేపొద్దున వాడు మీ సిబ్లింగ్స్ అందరూ ఉంటారు. యూ హ్యావ్ ఫ్యామిలీ. ఫర్ మీ వాట్ ఈస్ మై ఫ్యామిలీ? ఎవరైతే నా చుట్టూరా ఉన్నాళ్ళో వాళ్ళందరూ నా ఫ్యామిలీ. నీ ఫ్యామిలీలో 5 మంది ఉన్నా నువ్వు చూసుకుంటావు, 10 మంది ఉన్నా నువ్వు చూసుకుంటావు. ఎస్ సార్ నో? పూర్వం అదే కదమ్మా చేశారు. ఒక్కొక్కరి ఇంట్లో 10 మంది 12 మంది కనేవాళ్ళు. వాళ్ళందరూ చూసుకున్నారుగా. నా ఫ్యామిలీ పెద్దది, బిగ్గర్ ఫ్యామిలీ. సమాజమే నా దేవాలయము అని నేను అనుకుంటాను. ఎవ్రీబడి ఈజ్ మైన్. ఎవ్రీ ఫెలో హూ ఈజ్ ఇన్ నీడ్ ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. దట్స్ హౌ వీ ట్రీట్, దట్స్ హౌ వీ సర్వ్. టైం ఎక్కడుందంటే నువ్వు చెప్పమ్మా, నీ చిన్నపిల్లాడికి టైం ఇవ్వవా? ఇస్తాను. పెద్దోడికి టైం ఇస్తావా? అందరికీ ఇస్తాను. సో అందరికీ నేను కూడా అందరికీ ఇవ్వడానికి కూర్చున్నా ఇక్కడ.
I have to give to the deserving people. అంటే ఎక్కువ మీరు లేడీ ఎంపవర్మెంట్ పైన ఎక్కువ దృష్టి పెట్టారు కదా! అంటే ఈ టైలరింగ్ కానీ ఇవన్నీ ప్రతీదీ కూడా. అంటే మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? ఒక ఇంట్లో ఉన్న అమ్మాయిని బయటికి తీసుకొనొచ్చి ఎలా సంపాదించాలి అన్నది ఇలా మార్చేశారు. We're all observing certain changes in the society in the last decade or so, amma. పర్టికులర్లీ తెలంగాణ, ఆంధ్ర ఇలాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఫ్రీబీస్ ఇచ్చేసారమ్మా గవర్నమెంట్. మొత్తం నాశనం చేసేస్తున్నారమ్మా. ఆ 3,000 5,000 కోసం వృద్ధాప్య పెంచిన 50 ఏళ్ళకి వృద్ధాప్యం ఏంటమ్మా నాకు తెలియట్లేదు. అసలు వృద్ధాప్యం అంటే ఏంటమ్మా? 150 years ఓల్డ్ భీష్మ పితామహ కురుక్షేత్ర వారిలో 150 ఏళ్ళట. కృష్ణుడికి 75 ఏళ్ళు దాటాయట, అర్జునుడికి 75 ఏళ్ళు. వాళ్ళు యుద్ధం అప్పుడు చేశారు. మనం 50 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోయినా దుంపలేక ఆడ క్యూలో నిల్చొని థంబ్ ఇంప్రెషన్ వేసి నాశనం చేస్తున్నాం మనమంతా. సో ఏమైందంటే నో బడీ ఈజ్ వరీడ్ అబౌట్ ఎర్నింగ్ రెస్పెక్ట్ఫుల్లీ. డిగ్నిఫైడ్ ఎర్నింగ్ లేదమ్మా. తెలంగాణలో పనిచేసేవాళ్ళు దొరకట్లేదు. మీన్ రికార్డ్ చేసుకోండి కావాలంటే. వీ డోంట్ హ్యావ్ రియల్ టైమ్ వర్కర్స్. ఒక ఫాల్ సీలింగ్ ఇంట్లో వేయాలంటే ఏ బీహార్ నుంచో వస్తున్నారు. ఒక ప్లంబర్ కావాలంటే ఏ రాజస్థానీ వాడో వస్తాడు, ఏ ముస్లిం పిల్లనో వస్తాడు, వాడు వస్తాడు, వీడు వస్తాడు, ఎవడో ఒకడు వస్తాడు. మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎక్కడ కనపడరు. ఒక చిన్న పని చేయాలంటే ఇక వాడు మనమన్నా పోవాలి, వాడు రాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. సో వాట్ వీ అండర్స్టూడ్, హౌ కెన్ వీ చేంజ్ దిస్ సిచ్యువేషన్? మాకేమనిపించిందంటే మగవాళ్ళ కంటే కాస్త ఆడవాళ్ళు కాస్త కమిటెడ్గా ఉన్నారు అనిపించింది తెలంగాణలో. ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడైతే డౌన్ అయిపోతున్నారో ఆడవాళ్ళు తీసుకుంటున్నారు స్వతంత్రం. స్టాటిస్టిక్స్ ఆర్ సేయింగ్ దట్. ఎందుకంటే 18,000 మందికి మేము నేర్పిస్తే దాంట్లో సుమారు 15,000 మంది లేడీసే, 2-3 మంది జెంట్స్ ఉన్నారు. అది కూడా అక్రాస్ ద కంట్రీ. సో మెజారిటీ సింహభాగం లేడీసే ఉన్నారు. కారణం అమ్మాయిలు, తల్లులు, యువతులు కాస్త కమిటెడ్గా ఉన్నారు, కాస్త ఇండిపెండెంట్గా బతకాలని ఆలోచన చేస్తున్నారు, కాస్త ఇంటిని చూసుకోవాలనేటువంటి అపేక్షతో ఉన్నారు. అయ్యో రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లల్ని చూసుకోవాలనేటువంటి బాధ్యతతో ఉన్నారు. మొగుడు ఏ తాగుడో తినుడో పనుడో చేస్తూ ఉంటే ఆడవాళ్ళు నిల్చొని పనిచేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వీ ఫీల్ హ్యాపీ. అంటే మగవాళ్ళనే చెయ్యాలని ఎక్కడ రాసిందా రూల్ ఏమన్నా? ఇంట్లో ఎవడు సంపాదిస్తే అందమ్మా, వాడు చెత్త వెధవ వాడు వెళ్ళిపోతుంటే నేనేం చేయనమ్మా? వాడు రమ్మంటే వచ్చేవాళ్ళు లేరమ్మా. And we have a setup for minimum 60 people can stay here in our ashram. Never it was filled with the boys. 15 మంది 20 మంది వస్తారు. ఆ 20 మంది మధ్యలో ఒకటిద్దరు పారిపోతాడు. ఇంత నేను పొద్దున్న లేవలేను స్వామి, పొద్దున్నే యోగా చేయలేను స్వామి, పో మరి బయటికి పోవాలి. వాట్ కెన్ ఐ డూ? బాగుపడ్డానికి వచ్చేవాడిని ప్రతి వాడిని నేను వెల్కమ్ చేస్తున్నాను. అభయ ఫౌండేషన్ స్థాపించి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, మీకు ఎప్పుడైనా ఇక నా వల్ల కాదు అంటే ఫైనాన్షియల్గానైనా ఇప్పుడు మనీ మ్యాటర్ కాదు అనుకున్నా కానీ ప్రతిదీ నడవడానికి మనీనే మ్యాటర్. సో అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? సరే ఇవన్నీ నాకొద్దు అని పక్కన పెట్టే పరిస్థితి? మనీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ అస్ ఇన్ అభయ ఫౌండేషన్. విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ, విత్ ద గ్రేస్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ, Abhaya is really working with heart without any botheration and barrier of money. కారణం అసలు మంచి పని చేసే వాళ్ళకి ధనము కనక వర్షములాగా కురుస్తుందని భగవాన్ సత్యసాయిబాబా చెప్పినట్టు నాకు గుర్తు. సో వీ ట్రీట్ దట్ యాస్ ఎ డిక్టమ్, మంత్రము. మంచి పని చేస్తూ ముందుకు వెళ్ళు, వనరులు అవంతకవే పరిగెత్తుకొని వస్తాయి అని చెప్పేసి. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్ లైక్ రీగల్ రెగ్నాట్, యూరోఫ్లెక్స్, Continental Coffee Limited, Bright Solar, Simplify, Synchrony, so many people, Jetta, so many, at least 150 corporates serving their might, standing by our side. So money is not the matter. So ఎప్పుడు అనిపించిందా, ఎప్పుడైనా అనిపిస్తుందా ఇలా ఆగిపోవాలని అంటే 1-2 కారణాలు చెప్తా నేను. మొదటి కారణం అంటే మొదటి సిచ్యువేషన్ ఎప్పుడు అంటే, మీకు భ్రమరము తెలుసా? భ్రమరము అంటే తేనెటీగ సౌండ్ చేస్తూ ఉంటుంది, భ్రమరం. ఆ భ్రమరం పేరు మీద భ్రమరాంబాదేవి వెలిసింది అమ్మవారు మన శ్రీశైలంలో. ఆ భ్రమరం అంట పుష్పాల మీద వాలుతూ మకరందం గ్రోలుతూ ఉంటుంది. కానీ ఇది ఎంత గోలుతుందంటే అలాగే మత్తుగా ఉండిపోతుందట. ఎంత దాకా ఉంటుంది అంటే పుష్పము కాస్త వికసించిన పుష్పం
అలా విడిగిపోయి లోపలికి మళ్ళీ ఇదైపోతుంది, కాంట్రాస్ట్ అయిపోతుంది ఈవినింగ్కి. అది ఈవినింగ్ అయిపోయే లోపల పెళుతుంటే మత్తులో ఇది బయటికి రాకుండా అక్కడే చచ్చిపోతుందట పురుగు, ఆ భ్రమరం. అలాగా ఈ సేవలోనే అలా ప్రాణం పోయేదాకా నేను కూడా చేస్తూ ఉంటాను. ఆపేది ఏమి లేదు, ఇక ప్రాణం పోతేనే. ఒకవేళ ప్రాణం పోయినా, నా ప్రాణం పోయి నా శవం అక్కడ ఎక్కడైనా పెట్టుంటే, అయ్యా ఎవరైనా ఇదిగో సహాయం కావాలయా, నాకు సీట్ వచ్చింది ఇట్లా గవర్నమెంట్ సీటు, అయ్యో స్వామి చచ్చిపోయాడు అయినా అని చెప్పడం వస్తే వెంటనే లేచి ఓ చెక్కు సైన్ చేసి వాడికి ఇచ్చేసి చచ్చిపోవాలా, అది నా ఆలోచనమ్మ. దిస్ ఈస్ ద స్పిరిట్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ అండ్ హార్ట్ అండ్ బ్రెయిన్. సో రెండో కారణం, దేర్ షుడ్ నాట్ బి ఎనీ నీడ్ ఫర్ ఎనీబడి. నీడు లేని సమయం వచ్చినప్పుడు నేను ఆపేయాలి. నీళ్ళు లేనప్పుడు ఎందుకమ్మా, వస్తూనే ఉంటాయి. సో నీడు ఉండకూడదు. దేహీతి వచనం కష్టం నాస్తితి దేహ్యం, దేహీ నాస్తితి యద్వాక్యం, మా భూ జన్మని జన్మని, మా భూ జన్మని జన్మని. దేహీతి వచనం కష్టం. ఓ దేవుడా, ఎవరి దగ్గరికైనా వెళ్ళి దేహీ అనాలంటే చాలా కష్టంగా ఉంది, అడగాలంటే. అట్లాగే ఎవడైనా నా దగ్గరికి వచ్చి ఇది కావాలంటే లేదు అని చెప్పడం కష్టంగా ఉంది. నువ్వు ఏమైనా చెయ్యి, నన్ను అనుగ్రహించు ఏమని. అడిగేది వాడు ఉండకూడదు, ఇచ్చేవాడు లేదనేవాడు ఉండకూడదు. అలాంటి సమాజాన్ని నువ్వు అనుగ్రహం చెయ్యి అని ప్రార్థన. ఆ ప్రార్థన ఫలించినప్పుడు నేను ఆపేస్తాను. మీరు 100% ఎఫర్ట్ పెట్టి దీన్ని నడిపిస్తున్నారు. మీ తర్వాత ఇంతే 100% ఎఫర్ట్ పెట్టి దీన్ని నడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని మీరు అనుకున్నారా? ఇఫ్ ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్, గాడ్స్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ద రిజల్ట్ అని నమ్ముతామమ్మా మేము. భావన మంచిదైతే భగవంతుడే కదిలి వస్తాడు అని చెప్పి. వై నాట్? ఎవరు లేరా? మీరు ఆలోచించారా ఎవరైనా ఉన్నారు అని? నేను ఆలోచిస్తే వచ్చేస్తారా? మీరు ఆలోచించారా? కనిన బిడ్డలు పెద్దయ్యి సెటిల్ అయ్యి చూసుకుంటారని పెంచుతున్నారా? లేదు. ఎందుకు పెంచుతున్నారు? వాళ్ళు సెటిల్ అవ్వాలని పెంచుతున్నారు. అంతే. నేను కూడా అందరూ సెటిల్ అవ్వి బాగుండే ఆనందంగా ఉండాలని నేను సెటిల్ చేస్తున్నాను తప్ప ఎవడో వచ్చి చెయ్యాలనే ఆలోచన నాకు లేదు. వస్తే తప్పకుండా వస్తారు. ఎందుకు రారు? మంచిది ఎప్పుడైనా చచ్చిపోతుందా? మంచికి చావు లేదు. మంచి అమరత్వము. కోర్కె బ్రతికించు కొన్నాళ్ళు కొన్నేళ్ళు, ఆశ బ్రతికించు నీయుండు దాకా, ఆశయమొక్కటేర అమరత్వమిచ్చేది, వినుర బాలచంద్ర వినయ సాంద్ర, వినుర బాలచంద్ర వినయ సాంద్ర. కెన్ యూ ఇమాజిన్ వాట్ ఈస్ ది ఎటర్నల్ జర్నీ ఇన్ ద లైఫ్? ఆశయము ఎటర్నల్ అమ్మా. కోరికలు ఆశలు ఎటర్నల్ కాదు. ఎవడో వస్తాడని ఆశించడం బుద్ధి తక్కువతనం. ఎవడో రావాలని కోరుకోవడం కూడా బుద్ధి తక్కువతనం. ఆశయమే బతికించాలి. మనకు ఆశయం ఉంటే తప్పకుండా ఎవరో ఒకరు వస్తారు, చూస్తారు అనే ఆలోచన. శంషాబాద్లో ఈరోజు రమేష్ గెల్లి గారు, పద్మశ్రీ అవార్డీ శ్రీమాన్ రమేష్ గెల్లి గారు అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్, డీసీపీ ఆఫీస్ పక్క సందులో అక్కడ ఒక ల్యాండ్ ఇచ్చారు, డొనేట్ చేశారు. అందులో సుమారు 7-8 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతమైన స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని నిర్మాణం చేస్తున్నారమ్మా. ఏమిటది? మంచితనానికి మల్టిప్లయింగ్ ద మంచితనం, మల్టిప్లయింగ్ ద గాడ్లీనెస్, మల్టిప్లయింగ్ ద గుడ్ విల్ ఇన్ ద సొసైటీ. ఎవరో చూస్తారు. వాళ్ళు కూడా ఇదే ప్రశ్న వేశారు, ఏమిటి మీరు చచ్చిపోతే ఎవడం చూస్తాడా దీన్ని అని. నేను ఎట్లా చెప్పగలను? అయ్యా నేను ఉన్నంత దాకా చేస్తాను, తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు అంటే అప్పుడు మరి మేము ఈ అసెట్స్ అంతా తీసేసుకుంటాం. సంతోషంగా తీసుకోండి, మాకేం సంబంధం లేదు, మేము చేసిన నాళ్ళు చేస్తాం. ఇంకోటి కూడా చెప్పారు వారు, ఇది ఎప్పటిదాకా మీరు పనిచేస్తే అప్పటిదాకా ఉంటుంది. అది కూడా కరెక్టే. కాళ్ళు చేతులు నాకు పోయిన తర్వాత అక్కడ ఒక బెడ్ మీద నేను పడుకుంటే ప్రయోజనం ఏముంది? ఇట్ హ్యాస్ టు బీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. ఆ క్యాంపస్ అనేటువంటిది అన్ని క్యాంపస్లో అంతేనమ్మా. మాది ఓనర్షిప్ ఏమీ లేదు, ఇది లీజ్ హోల్డ్ ల్యాండ్ మీద చేసాం. వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ గున్నా రాజేంద్ర రెడ్డి గారు ఈ ల్యాండ్ ఇచ్చారు. 2 ఎకరాల ల్యాండ్ లీజు, 1000 రూపాయలు లీజు సంవత్సరానికి. దీంట్లో 3 కోట్లతో నిర్మాణం చేసాం ఈ క్యాంపస్ అంతా. అలాగే అనంతపురం, అలాగే బెంగళూరు, అలాగే శంషాబాద్, అన్నీ కూడా ఎవరో ల్యాండ్ ఇస్తే చేసుకున్నాం. వీ డోంట్ హ్యావ్ ఓనర్షిప్ ఆన్ ఎనీథింగ్.
మా లైఫ్ మీదే మనకు ఓనర్షిప్ లేదు. ఇక ఈ ప్రాపర్టీస్ మీద, ప్రాపర్టీస్ ఆర్ నాట్ ప్రాపర్టైజ్ ఫర్ అభయ. నా సొంత ఖర్చుతో, నా సొంత డబ్బు సంపాదనతో నేను కొన్నటువంటి ఫ్లాట్ మసాబ్ ట్యాంక్లో సుమారు 70-80 లక్షలు అవుతుందమ్మా. ఆ ఫ్లాట్ని కూడా నా 50వ బర్త్డే సందర్భంగా అభయ ఫౌండేషన్ రాసి పడేసా. నాకేందమ్మా, నాకు ఐ డోంట్ కేర్ టు లివ్ ఎటర్నలీ. నాకు ఎవడో చెప్పాడు, స్వామి మరి మీకు సుదర్శన్ రెడ్డి గారు అనుకుంటాను, నిజామాబాద్ ఎమ్మెల్యే గారు, అక్కడికి వెళితే అయా మీకు ఒక విగ్రహం పెట్టిస్తాం టీఎస్ఆర్జీసీలో 10 కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేశారు, ఎడపల్లి అక్కడ చేశామంటే, అయ్యా నాకు సమాధి వద్దు, విగ్రహం వద్దు, ఈ బాడీని కాల్చడం కూడా వద్దు. ఈ బాడీ రేపు పొద్దున చచ్చిపోతే ఏ హాస్పిటల్ వాళ్లకు ఇస్తే నా చివరి క్షణము, చివరి కణము దాకా సమాజానికి ఉపయోగపడినట్టు అవుతుంది అని నమ్ముతున్నాను. దిస్ వాట్ మై ఫైనల్ వర్డ్ ఫర్ మై బాడీ. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ యాజ్ మెమోరియల్. స్వామి ఏంటి మీరు ఎప్పుడు చూసినా ఇవే దుస్తుల మీద కనిపిస్తారు? ఏదో ఒకటి దుస్తులు వేసుకోవాలి కదా, మానవం అభిమానం కోసమే మనం బట్టలు వేసుకోవాలి. కానీ దేర్ వర్ డేస్ ఐ యూస్ టు హ్యావ్ 100 pairs of clothes. 100 జతల బట్టలు ఉండేటివి. ఒక జత బట్టలు వేస్తే మళ్ళీ 3 నెలలకి ఆ బట్టలు వేసేవాడిని. యాజ్ ఎ కంపెనీ సెక్రటరీ, యాజ్ ఎ కార్పొరేట్ జాబ్లో ఉండేటప్పుడు మినిమం 6 జతల షూ, ఒక 20 టైలు, బ్లేజర్స్, అండ్ సో మెనీ థింగ్స్ ఉండేటివి. అన్నీ ఐ రియలైజ్డ్ నిజమైన దుస్తులు శరీరానికి ఏమిటి అంటే మన మంచి మనసే నిజమైన దుస్తులు అనుకుంటా నేను. సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. వెన్ సత్య సాయి బాబా లెఫ్ట్ హిస్ ఫిజికల్ బాడీ 10 years బ్యాక్, ఐ ఫెల్ట్ ఐ షుడ్ షేవ్ మై హెడ్ యాజ్ ఎ హానర్ టు మై ఫాదర్ ఫిగర్. ఇంట్లో నాన్నగారు పోతే ఒకసారి చేసుకుంటారు, కానీ వీరు విశ్వపిత, లోకపిత కాబట్టి నేను ప్రతి క్షణము వారిని తలుచుకుంటూ ఉండాలని షేవ్ చేయడం మొదలుపెట్టాను. ఆల్వేస్ ఐ విల్ బి షేవింగ్ మై సెల్ఫ్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వీరింగ్ ధోతి. అంటే నాది అంటూ ఏమీ లేదు, ఓన్లీ 2 ఇక ఏం లేదు, 2 పైన కింద అంతే. వై ఐ మస్ట్ బి సింపుల్. అండ్ ద ప్లేస్ వేర్ ఐఎమ్ లివింగ్ నౌ హియర్, ఇది వృద్ధాశ్రమం, డెస్టిట్యూట్ హోమ్. ఐ కాంట్ బి హియర్ విత్ టై, బూటు, సూటు వేసుకుని నడిచి కార్పొరేట్ హౌస్ ఇదేమన్నా. ఐ షుడ్ బి సేమ్ విత్ దెమ్, ఐ షుడ్ బి వన్ విత్ దెమ్. యాక్చువల్గా మేము విన్నదాని ప్రకారం మీకు దగ్గర 2 లక్షల శాలరీ వచ్చినప్పుడు వదిలేసి మరి ఇక్కడికి వచ్చి ఇది స్థాపించడం జరిగింది. అవునమ్మా. ఎందుకు అని? జాబ్ లైఫ్ మీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయిందా? ఎగ్జాక్ట్లీ. అంటే పక్కవాడు ఎన్ని అవసరాలు వచ్చేటివి. మొదట్లో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు సో మెనీ కాల్స్ రోజుకే వచ్చేటివి అనమాట. ఎంతోమంది వచ్చేవాళ్ళు. నేనున్న చోటికి వాళ్ళని తీసుకురమ్మనడం, ఆఫీస్లో కూర్చోబెట్టడం, వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టడం, రిసెప్షన్లో కూర్చోబెట్టడం, మాట్లాడడం, నాకు ఎవరైనా ఉపన్యాసాలు ఇవ్వడానికి పిలిచడం, నేనేమో సాటర్డే, ఫ్రైడే, వర్కింగ్ డే, వీకెండ్ ఇట్లా నేను ఆలోచించి ఏందిరా బాబు ఇదంతా, వాడి స్థలం కొట్టి వీడి స్థలం కొట్టి, వరి నా సామిరంగా నా జీవితం దీనికోసం కాదు కదా ఉన్నది, ఈ 1-2 లక్షల కోసం. ఇదే నా లక్ష్యము. లక్షల దేనికోసం బతకాలి నేను? ఒక ఫైన్ డే ఐ ఫెల్ట్, బాస్ నాకు 10,000 ఉంటే నేను బతికేయచ్చురా బాబు, నాకు లక్షలు అవసరం లేదు, కానీ లక్ష్యం కోసం బతికే నిర్ణయం చేస్తానని చెప్పి ఓవర్ నైట్ ఇన్ ద ఇయర్ 2010 or 11 I resigned from Nagarjuna Construction Group as a company secretary when I was drawing 1,15,25,000 rupees. I am now happy. I am living here with the residents, senior residents. I pay every month 5,000 rupees to Abhaya home for my stay here. నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే మీరు ఇలాంటి పర్సన్ చాలా మందికి ఉపాధి కలిగిస్తున్నారు, అలాగే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో మీలాంటి యూజ్ అయ్యే పర్సన్స్ కంటే కూడా ఓవర్ నైట్లో స్టార్ అయిపోయి అనవసరంగా సిల్లీ వీడియోస్ని ఫేమస్ చేస్తారు కదా. అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ ప్లేస్లలో ఒక మంచి పర్సన్ ఫేమస్ అయితే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. గంగిగోవు పాలు గరిటడైనను చాలు, కడివడైన నేమి కరము పాలు, భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు యూట్యూబ్ ఇచ్చే డబ్బుతో సుఖపడతాడు, వైరల్ అవుతాడు. ఐ డోంట్ కేర్ అది వైరలా వైరస్సా సమాజానికి నాకు అవసరం లేదు. కానీ 2,000 మంది కూడా సబ్స్క్రైబర్స్ లేని అభయ హార్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆల్మోస్ట్ లాస్ట్ 1 yearలో 5 లక్షల మంది వ్యూయర్స్ ఉన్నారు. సో దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా అమ్మా. ఎందుకంటే ఇదే న్యూస్ లెటర్, మా అభయ ఫౌండేషన్ నుంచి వచ్చే న్యూస్ లెటర్ చిన్నజీర స్వామీజీ వారు చూశారు.
10 ఏళ్ల క్రితం చిన్నజీయర్ స్వామీజీ చూసి మాకు ఉత్తరం రాశారు, చాలా మంచి పని చేస్తున్నారు, వి వాంట్ టు సీ యూ వన్స్ అని. 15 లక్షల మంది నా దగ్గర లేరని ఆలోచించిన చిన్నజీయర్ స్వామీజీ లాంటి పద్మభూషణ్ అవార్డీ మాకు అసోసియేట్ అయ్యారు, మాకు గైడ్ చేస్తున్నారని సంతోషపడినా. చెప్పండి, హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ ఆఫ్ దిస్ నేచర్. ఏమమ్మా, సో మెనీ కంపెనీస్, సో మెనీ కార్పొరేట్స్, సో మెనీ ఎలైట్ పీపుల్, అద్భుతమైనటువంటి వ్యక్తులు. ఆ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద క్వాంటిటీ కదా. అంటే నేను ఎందుకన్నానంటే ఈ మధ్యలో సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా వరకు ప్రభావితం చేస్తుందమ్మా. సో దానికోసం. అవును, కరెక్టే. అందుకనే వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఇప్పుడు ఏమైంది, వీడియోలు మంచి వీడియోలు పెడితే ఎవడు చూడ్డు. 10 నిమిషాలు వీడియో పెడితే ఇంకా చూడ్డు వాడిగా. మీరు చూడండి, అభయ హార్ట్లో దేర్ ఆర్ 1000 వీడియోస్, 1000 వీడియోస్ అండి. ఆ 1000 వీడియోస్కి మ్యాక్సిమం ఆ వీడియోలు పెట్టినప్పుడు 200, 300, 500, 400. ఈ మధ్యకాలంలో మేము ఏం డిసైడ్ చేసామంటే, ఎవరికి టైం లేదు, ఎవరిని నేను రమ్మని అడగలేను, ఏం చేయాలి, షార్ట్స్ తీస్తున్నామండి. షార్ట్స్ తీస్తే ఇప్పుడు ఒక్కొక్కటి మినిమం 1000 మంది చూస్తున్నారు. ఏం చేయగలం, వాడికి ఏ విధంగా, ఇప్పుడు చేదు మందునైనా సరే చాక్లెట్ కోటేసి పాపకి తినిపించాలట అమ్మ. ఇంత మంచిదైనా సరే ఒక చిన్న షార్ట్ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఫైనల్లీ మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గరికే వచ్చి ఉండి నేను కూడా మీలాగే మారుతాను అనే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? వీఆర్ మోస్ట్ వెల్కమ్. అబ్బాయిలు ఎవరైనా సరే 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు ఈ సామాజిక సేవా కార్యంలో మాతో పాటు ఉంటాము అంటే హ్యాపీగా వాళ్ళని హక్కును చేర్చుకుంటాం. 6 ఏళ్ళు వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి స్టైఫండ్ ఇస్తాం, వాళ్ళకి నేర్పిస్తాం. అంటే ఉత్సాహం ఉండాలి, చేయాలనే తపన ఉండాలి, కసి ఉండాలి, దీక్ష ఉండాలి, దక్షత ఉండాలి. అలాంటి పిల్లలు వస్తే అన్నీ నేర్పిస్తాం. రేపు పొద్దున మేము చచ్చిపోతే, మేము పోతే ఈ సంస్థ నిలబడాలని ఇందాక అన్నారు కదా, ఇదిగో ఇలాంటి పిల్లలు ముందుకు వస్తారని ఆశ. వీ వాంట్ హ్యావ్ ఎ చేంజ్ మేకర్స్ టు కమ్ అండ్ అసోసియేట్ విత్ అస్. ప్లీజ్ provide your details to abhayafoundation@yahoo.com. We will be reverting you on that matter. సార్, గర్ల్స్ సేఫ్టీ కోసం కూడా మీరు చాలా ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు అని కూడా విన్నాము. అసలు ఏంటి, దాని గురించి ఏం చెప్తారు? 55వ పుట్టు పండుగమ్మ లాస్ట్ ఇయర్ 2024లో జరిగింది. ప్రతి సంవత్సరం నా పుట్టు పండుగ సందర్భంగా ఒక 4-5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఒక ఐడియా అంటే ఊరికే ఎవరు ముందుకు రారు కదా అని కాస్త సెంటిమెంటల్గా, అయ్యా నా బర్త్డే వస్తుంది ఒక నెల రోజుల్లో, ఓ 30 రోజులు టైం ఇస్తున్నాను, మీరు ఎట్లాగో గ్రీట్ చేస్తారు, మీరు ఏమనుకోకుండా గ్రీట్ చేస్తున్నప్పుడు కనీసం నా 55th బర్త్డేకి 55 రూపాయలు ఇవ్వండి అని అప్పీల్ చేశానమ్మా. 30 రోజుల్లో 2024లో ఐ రిసీవ్డ్ క్లోజ్ టు 8.5 lakhs in 30 days. ఏం చేస్తున్నారు ఈ డబ్బుల్ని అని మా ఆత్మీయులు అడిగినప్పుడు నేను చెప్పాను, అయ్యా మనం గర్ల్స్ సేఫ్టీ గురించి వర్క్ చేద్దాము అని చెప్పాను. గర్ల్స్ సేఫ్టీ ఈరోజు రేపట్లో అసలు పేపర్ చూసినా, మీడియా చూసినా, టీవీ చూసినా, ఎక్కడ చూసినా రోజుకు 2-3 ఏంటమ్మా, కొన్ని వందల వేల మంది అభద్రతా భావనతో జీవిస్తున్నారు. సో వాళ్ళకి ఎట్లా మనం సహాయం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని ప్రజలకి, సమాజానికి అందిద్దాము అని. సో వీ క్రియేటెడ్ భవిత అని, అభయ భవిత అని ఒక పోస్టర్ క్రియేట్ చేసాం గర్ల్స్ సేఫ్టీ మీద. ఒక 10 సూచనలు. ఆ 10 సూచనలకి ఫ్లూట్ బోర్డు అక్కడ తయారు చేసాం. ఆ ఫ్లూట్ బోర్డు తయారు చేసి 55 రూపాయలు ఫ్లూట్ బోర్డు అని పెట్టాం. 55 రూపాయలు ఇస్తే ఒక ఫ్లూట్ బోర్డు వస్తుంది అట్లా. సో 8.5 lakhs వచ్చింది. ఆ 8.5 lakhsతో 10,000 ఫ్లూట్ బోర్డ్స్ తయారు చేసాం. అది స్కూళ్ళలోకి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి గోడల మీద తగిలిచ్చేయాలని చెప్పేసి. అయితే అది గోడ మీద ఎవడు చూస్తాడు రోజు, చూడకపోతే ఎట్లా అన్నప్పుడు నాకు ఇంకో ఐడియా వచ్చింది. ఈ వెంకటేశ్వర స్వామి, అల్లా, జీసస్ క్రైస్టు, అయ్యప్ప స్వామి ఫోటోలు క్యాలెండర్లు వేస్తుంటారు. నాకు ఐడియా వచ్చింది, దేవుడు వేస్తేనే క్యాలెండరా, ఈ భవిత అనే కాన్సెప్ట్ ఒక పక్క వేసి ఇంకో పక్క క్యాలెండర్ వేస్తే ఎట్లా ఉంటుందని 5 లక్షల క్యాలెండర్లు ప్రింట్ చేయించానమ్మా. ఒక్కొక్క స్కూల్కి 2-3 బోర్డులు, ఒక 1000 క్యాలెండర్లు. ఇలా లాస్ట్ సుమారు 1.5 yearగా 1,00,000 మందికి మనం ఈ కార్యక్రమాన్ని చేసాం. నెక్స్ట్ 6 నెలల్లో మన టార్గెట్ ఏంటంటే ఒక 100 మంది అభయ సోల్జర్స్ని శిక్షణ ఇచ్చి
అన్ని గ్రామాల్లో అన్ని స్టేట్స్లో ప్రధానంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మన పుదుచ్చేరి ఇలా 5-6 రాష్ట్రాల్లో కనీసం అంటే 3 లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ అది కూడా స్టార్ట్ అయిపోయింది. దేవుడు మిమ్మల్ని ఒక కోరిక కోరుకోమంటే మాకు తెలుసు మీ గురించే కోరుకుంటారు, మీ గురించి కాకుండా ఇంకేం కోరుకుంటారు? నా గురించి కోరుకోనమ్మా. నాకు తెలుసు, అదే మీ గురించి కాకుండా ఇంకేం కోరుకుంటారు? నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినామార్తినాశనం. అంటే ఓ దేవుడు, ఆ దేవుడు వరమిస్తే నిన్నేనే కోరుకుంటా. అదో పాట ఉంది కదండి, అట్లాగా ఆ దేవుడే వరమిస్తే నేను ఏం కోరుకుంటాను తెలుసా? నత్వహం కామయే రాజ్యం, ఐ డోంట్ వాంట్ కింగ్డమ్, ఐ డోంట్ వాంట్ వెల్త్. నా స్వర్గం నా పునర్భవం, ఐ డోంట్ వాంట్ హెవెన్, ఐ డోంట్ వాంట్ రీబర్త్ ఆల్సో. ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్, ప్రాణినాం ఆర్తినాశనం. చుట్టూరా బాధల్లో ఉండే వాళ్ళ ఆర్తిని, బాధను తొలగించవయా. దేర్ షుడ్ నాట్ బి ఎనీ NGO ఇన్ దిస్ కంట్రీ వర్కింగ్ ఫర్ ద సొసైటీ. నో వెల్ఫేర్ మెజర్స్ షుడ్ బి డన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. కారణం వాళ్ళు చేయాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంతే. ఈ రేషన్ ఇచ్చేది, ఈ ఉచిత పథకాలు ఇచ్చేది, వీడికి పింఛన్ ఇచ్చేది, వాడికి వృద్ధాప్య పింఛన్, వీడు అన్నీ చాలా నాకు మాటలు రావు కానీ ఆ పింఛన్లన్నీ ఆపేస్తే అది కదా నిజమైనటువంటి అద్భుతమైన ప్రపంచం. అలాంటి అద్భుతమైన ప్రపంచాన్ని కోరుకుంటాను. మీరు చేసే ఈ మంచి పనులకు మేము కూడా మీలో భాగం అవ్వాలి అంటే, మీకు డొనేషన్ ఇవ్వాలి అంటే మేము ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? abhayafoundation.org, abhayahome.org, Abhaya News Network News WhatsApp channel, Abhaya Heart YouTube channel, Abhaya Foundation HYD Facebook, Abhaya Foundation Home of Happiness Facebook page, ఇలా అభయ హార్ట్ ఇన్స్టాగ్రామ్, ఇలా అన్ని సామాజిక మాధ్యమాలలో మన ప్రెజెన్స్ ఉందమ్మా. ఆల్ ద పీపుల్, ఆల్ ఆఫ్ us are most welcome to connect with us. There are innumerable ways. You can pay online, you can pay on gateway, you can pay by bank, you can transfer phone pay, google pay, anything can be done. Everything should be done online, no cash business. We will do receipt raised on your PAN, Aadhaar card and all, we'll do that. So most transparent, no politics, no hide and seek business, no caste, no color, no creed, no state, no area, no reason, season, fusion. Only need is the ultimate aim and objective for our Abhaya Foundation here. సో అలాగే ఒకసారి మీ నెంబర్ కూడా చెప్పేస్తే మాకు ఈజీగా ఉంటుంది ఫోన్ పే చేయడానికి. ఫోన్పే నెంబర్, ఇది ఫోన్పే అంటే ఇట్ షుడ్ బి డన్ త్రూ అకౌంట్ ఓన్లీ. అకౌంట్ నెంబర్, వీ హ్యావ్ అకౌంట్ నెంబర్. చాలామంది ఇది ఫోన్పే అన్నారు కాబట్టి చెప్తున్నాను, చాలామంది ఫోన్పే అని చెప్పి తీసుకుంటున్నారు కానీ you won't get appropriate receipts. PhonePe is not equipped to provide the fullest details to the recipient. ఎందుకంటే వాళ్ళ ఆ డబ్బులు ఎవరికి వచ్చాయో తెలియదు, ఎవరి నుంచి వచ్చాయో తెలియదు, మీకు రిసిప్ట్ కూడా రాదు. సో వీ డోంట్ ఎంటర్టైన్ ఫోన్పేస్. సో అంటే ఇన్ని సంవత్సరాలుగా అభయ ఫౌండేషన్ పేరు మీదుగా ఏమైనా మోసాలు జరిగాయా? ఏమి లేదమ్మా, బాగా అరుస్తుంటాం, అదే పెద్ద అంటే డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళని ఊరికి ఇడిచిపెట్టాం, వాడిని పిప్పి చేస్తా. అంటే వాడికి సేవ చేయాలంటే వాడికి అర్హత ఉండాలి, అపాత్రదానం ఉండకూడదని చాలా అదే బాగా మేము అరుస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం, గట్టి గట్టిగా మందలిస్తూ ఉంటాం. మోసం అని చెప్పలేము. దట్ ఈస్ ద థింగ్ దట్ వీ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ బ్యారియర్. ఒకసారి వస్తే ఈ మాటలు వింటే చాలా మంది పారిపోతారు, కొద్దిమంది కోపం చేసుకుంటారు. మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే ఈ మాటలను ఎందుకు? అరే ఆ మాటలు లేకనే కదా నాశనం అయ్యావు, ఇప్పుడన్నా నేర్చుకో అని చెప్తూ ఉంటాం. వాళ్ళు ఇక బయటికి వెళ్ళి ఏ రకంగా మాట్లాడచ్చు తెలియదు. దట్ ఈస్ ఓన్లీ థింగ్ మేబీ బిహైండ్ అస్. ఒకసారి మన కార్యక్రమాలన్నీ కూడా మీరు మాకు చూపిస్తే మేము చూసి సంతోషపడతాం. తప్పకుండా అమ్మా, వెళ్దాం. ఇక్కడ జరిగే బ్యూటిషియన్ కోర్సు మనం చూడొచ్చు, ఇక్కడ డ్రైవింగ్ పిల్లలు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ కొద్దిగా 40-50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గుడిమల్కాపూర్ అనే గ్రామానికి వెళ్దాం.
అక్కడి నుంచి కాస్త దూరంలో ఇటు సైడు ఉన్న మాల్ దగ్గర ఉన్నటువంటి మాడుగుల అనేటువంటి గ్రామానికి వెళ్దాం. అక్కడ టైలరింగ్ నడుస్తుంది ఈ కార్యక్రమం. తర్వాత మన డెస్టిట్యూట్ హోమ్ అంటే సీనియర్ రెసిడెంట్స్ హోమ్ ఉంది ఇక్కడ, అది చూద్దాం. ఈ కార్యక్రమాలని మనం చూడొచ్చు. రండి వెళ్దామమ్మా. నమస్కారం. నమస్కారం. ఇక్కడ డ్రైవింగ్ క్లాసెస్ కూడా ఉండడం చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఒకసారి ఎంతమంది క్లాసెస్ తీసుకున్నారు అండ్ ఇంకా నేర్చుకోవడానికి ఎంతమంది వచ్చారు అన్నది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ముందుగా ఇక్కడ ఇప్పుడు ఎంతమంది నేర్చుకున్నారు? ఇక్కడ ఈ క్యాంపస్లో సుమారు ఇప్పటిదాకా ఒక 900 to 1000 స్టూడెంట్స్కి మనం నేర్పించామమ్మా లాస్ట్ 12 yearsగా. ఇప్పుడు 60th బ్యాచ్ నడుస్తోంది అనుకోండి. 60 into 16 అంటే సుమారు 960 people అని యావరేజ్గా ఒక 1000 మందికి ఈ సంస్థ నుంచి నేర్పించాం, ఈ క్యాంపస్ నుంచి. ఈ తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి పిల్లలందరూ కూడా నిరుద్యోగ యువకులు వెతుక్కొని వస్తారు. ఒక్క బ్యాచ్కి సుమారుగా ఎంతమందిని తీసుకున్నారు? సుమారు 12 నుంచి 16 మంది. అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా 4 బ్యాచ్లు. ఒక్కొక్కరు సారి వెళితే 4 తీసుకెళ్తాం. 2 గంటలు మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ పెడుతుంది, మళ్ళీ అలా 4 బ్యాచెస్ చేస్తాం. అంటే 16 people. ఒకసారి మనం ఇప్పుడు క్లాసెస్ తీసుకున్న వాళ్ళని ఒకసారి తప్పకుండా దండమ్మా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం సార్, మేము యాచరం గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడ కార్ శిక్షణ నేర్చుకుంటున్నాము. మీ పేరు? నా పేరు మురారి సార్. మురారి. ఇక్కడ చాలా క్రమశిక్షంగా డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. మా అమ్మ నాన్న లేబర్ వర్క్ చేస్తారు సార్, డైలీ ఉపాధి చేసుకుంటారు. నేను ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఉపాధి కోసం వచ్చాను సార్. ఎవరు చెప్తే వచ్చావు? ముందు బ్యాచ్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే వచ్చాను సార్. పేరు? నందకిషోర్. నందకిషోర్, 59th బ్యాచ్. ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నువ్వేం చదువుకున్నావు? నేను ఇంటర్మీడియట్ సార్. ఫెయిల్ అయ్యావు. ఫెయిల్ సార్. సో ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ఇక్కడ డ్రైవింగ్ క్లాసెస్? డ్రైవింగ్ క్లాసెస్ చాలా అద్భుతంగా నడుస్తున్నాయి సార్. అర్థమయ్యే విధంగా చాలా చక్కగా నేర్పిస్తున్నారు. స్టార్ట్ చేయడానికి వస్తుందా? వస్తుంది సార్. వస్తుందా? నువ్వబ్బా? నమస్కారం సార్, మేము యాచారం గ్రామం నుంచి వచ్చాం. సో మా తల్లిదండ్రులు అగ్రికల్చర్ చేస్తారు. సో ఇక్కడికి డ్రైవింగ్ పర్పస్ మీద డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. సో 12th స్టాండర్డ్ చదువుకున్నాను, 12th ఫెయిల్ అయ్యాను. సో అందుకనే డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇక్కడ అభయ ఫౌండేషన్కి వచ్చాను. సో ఇక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మంచి మంచి అంశాలు కూడా నేర్చుకుంటూ ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము చౌదరిపల్లి గ్రామం నుంచి వచ్చాము. మీరేం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాము. అయితే కొద్దిగా ఫెయిల్ అయ్యామని ఇక ఇంట్లో వాళ్ళు ఇట్లా తిట్టడం వల్ల ఏమైనా ఉపాధి కానీ ఏమైనా నేర్చుకుందామని ఇట్లా అభయ ఫౌండేషన్ ఉందని మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను. ఇక్కడ మీకు డ్రైవింగ్ క్లాసెస్తో పాటు ఇంకా ఏం నేర్పిస్తారు అండ్ వీళ్ళు మీకు ఎలాంటి థింగ్స్ అన్నీ ఆఫర్ చేస్తూ ఉంటారు? ఇక్కడ డ్రైవింగ్తో పాటు ఇంకా మేకప్ కానీ ఇంకా కుట్టు మిషన్ కానీ అందరికీ ఆడవాళ్ళకి ఇంకా చాలా బాగా నేర్పిస్తూ ఉంటారు. అంటే మీకు డ్రైవింగ్ క్లాసెస్తో పాటు ఇంకా ఎలా ఉండాలి ఏంటి అన్నది ఈ క్రమశిక్షణతో పాటు ఇంకా ఇలాంటివి చెప్తారు సార్. వాళ్ళు చాలా క్రమశిక్షణగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నీ బాగా బోధిస్తారు. సో ఈ బ్యాచ్ అయితే ఇక్కడ కార్ డ్రైవింగ్ క్లాసెస్ 15 days అయితే ఆల్రెడీ క్లాసెస్ తీసుకున్నారు. సో మీరు ఈరోజు నాకు డ్రైవింగ్ క్లాసెస్ ఎలా ఉంటుంది అన్నది చూడాలనుకుంటున్నా, చూపిస్తారా? చూపిస్తాం. యా రండి. వెరీ గుడ్, కూర్చో బాబు. చూశారు కదండి, కేవలం 15 రోజులు డ్రైవింగ్ క్లాసెస్ తీసుకున్నా కానీ వాళ్ళు అద్భుతంగా కార్ నడిపించి మనకు చూపించారు. అయితే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే మళ్ళీ కొత్త స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. ఒకసారి వాళ్ళు సెషన్స్ తీసుకోవడానికి వచ్చారు అన్నది కూడా మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఏ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు? వీళ్ళందరూ డ్రైవింగ్ కోసం వచ్చారు. రంగారెడ్డి, తర్వాత నల్గొండ, వికారాబాద్ ఇలాంటి ప్రదేశాల నుంచి వచ్చారు. యూ కెన్ సీ ద చిల్డ్రన్ బ్యాక్ సైడ్ పిల్లలందరూ కూడా ఈరోజు వచ్చారు, ఇంటర్వ్యూకి వచ్చారు. యాక్చువల్లీ రేపు 18th నుంచి విల్ హ్యావ్ ట్రైనింగ్, 15 days ఫ్రీ రెసిడెన్షియల్ డ్రైవింగ్ కోర్స్. సో యాక్చువల్గా ఇక్కడ ముందర కూర్చున్న వాళ్ళందరూ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, వెనుక కూర్చున్న వాళ్ళందరూ ఈ రోజు వచ్చిన వాళ్ళు. అవును. సో ఓకే.
సో ఈ పిల్లలందరూ కూడా డిఫరెంట్ నేపథ్యం ఏదైనా బాగుపడాలి అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు ఎంతమందికి ఆకలి ఉంది చేయొద్దండి. ఏం ఆకలి? నేను చెప్పేది తినే ఆకలి గురించి కాదు, నేర్చుకునే ఆకలి గురించి మాట్లాడుతున్నాను. ఆకలి ఉంటే ఎలా ఉంటుంది జీవితం అనేది ఇక్కడ నేర్పించబడుతుంది. మీరందరూ 15 రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఇంటికి వెళ్ళాలి. అర్థమవుతుందా? బాగుపడాలంటే ఏం కావాలి చెప్పండి? నువ్వు చెప్పయ్యా శివా. అమ్మా పని అంటే ఏదైనా ఒక పని నేర్చుకుంటే బాగుపడతారు. చదువు అవసరం లేదా? చదువు కూడా కావాలి. మరి మీరు ఎందుకు చదువుకోలేదుగా? ఇప్పుడు ఎట్లా మరి? చదువు లేదు కాబట్టి ఏదైనా పని చేయాలి. చదువుకున్న వాడితో పాటుగా మనం బాగుపడాలంటే కేవలం పని నేర్చుకుంటే సరిపోదు మిత్రమా. పనితో పాటు నైపుణ్యం ఉండాలి. కేవలం పని వస్తుందయా చేద్దాం కదా, కాదు. నైపుణ్యం. ఎలాంటి నైపుణ్యం? నాకు డ్రైవర్ కావాలి అని ఊళ్ళో ఎవరికైనా కావాలి అంటే నువ్వే కనపడాలి. 100 మంది డ్రైవర్లు ఉండొచ్చు ఊళ్ళో, కానీ నువ్వొక్కడే కనపడాలి. నువ్వొక్కడే ఎలా కనపడతావు? పనిలో నైపుణ్యం సాధించినప్పుడు. అబ్బా ఆ పిల్లాన్ని తీసుకుంటే ఇక నాకు తొందర లేదు, రాత్రంతా నేను పడుకొని పోవచ్చు, ఏం కాదు అని చెప్పేటువంటి ఆలోచన కస్టమర్కి రావాలి, యజమానికి కావాలి. అలాంటి నైపుణ్యాన్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఈ అభయ ఆనంద నిలయంలో మీరున్న 15 రోజులు కూడా ఇలాంటి లక్షణాలని, ఇలాంటి దీక్షని, ఇలాంటి అద్భుతమైన విషయాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. సో 15 రోజులు డ్రైవింగ్ క్లాసెస్. జనరల్గా బయటికి వెళ్తే 10,000కు తక్కువ ఎక్కడ నేర్పించరు. అలాంటిది డ్రైవింగ్ క్లాసెస్తో పాటు వాళ్ళకు ఫుడ్, బెడ్ ప్రతిదీ మీరే చూసుకుంటున్నారు. ఇవన్నీ పక్కకు పెడితే ఫుడ్, బెడ్తో పాటుగా గుడ్డు కూడా చూసుకుంటాం హెడ్లో. అదే చెప్పబోతున్నాను. అంటే డ్రైవింగ్ క్లాసెస్ ఏదో నేర్పించడం అలా కాకుండా ఒక డ్రైవర్ ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు కదా. సో దిస్ ఈస్ ద బుక్ వి ఆథర్డ్ ఫర్ ఆల్ ద డ్రైవింగ్ స్టూడెంట్స్. ఇది అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ ఫార్వర్డ్ రాశారమ్మా, సజ్జనార్ ఐపీఎస్. ఎవరైనా సరే స్మార్ట్గా ఉండే వాళ్ళని పిలుస్తారా, ఇష్టం వచ్చిన వాళ్ళని పిలుస్తారా చెప్పండి? ఉద్యోగం ఇస్తే లా ఉన్నాడు. స్మార్ట్నెస్ ఈజ్ నాట్ అబౌట్ ఫ్యాట్ ఆర్ లో లీన్. బట్ ఇప్పుడు ఇట్లా ఉంటే ఈ అబ్బాయిని ఎవరన్నా అసలు డ్రైవింగ్ సీట్లో ఈ అబ్బాయి అంటే ఆ కారు ఎక్కుతాడు ఎవడన్నా? ఎక్కడు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం కారు డ్రైవర్గా కాదు మనుషులకు కనిపించాల్సింది, కారు ఓనర్లా కనపడాలి. ఎస్ ఆర్ నో? కారు ఓనర్ కావాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలి, ఎలా ఉండాలి. నీ నలుపుని నేను బాగు చేయలేకపోవచ్చు, కానీ నీ యొక్క ప్రవర్తనను బాగు చేయొచ్చు కదా. నీ యొక్క కటింగ్ చేయించదు, అదిగా చేయలేమా? మనం కటింగ్ కరెక్ట్గా చేసుకోలేమా? షేవింగ్ కరెక్ట్గా చేసుకోలేమా? అది చేసుకొని మనందరం సిద్ధం అవ్వాలి. అర్థమైందా? జై బోలో భారత్ మాతా కీ. మొత్తం ఈ బ్యాచ్లో ఎంతమంది ఉంటారు సార్? ప్రతి బ్యాచ్లో అమ్మాయిల బ్యాచ్ ఎనీథింగ్ బ్యూటీషియన్, టైలరింగ్, లైక్ వాట్ ఎవర్, మినిమం 20 పీపుల్ అమ్మ. 20 పీపుల్ ఉంటే ఇండివిజువల్ ఫోకస్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఇక్కడే ఉంటారు. రెసిడెన్షియల్ ఫ్రీ అకామిడేషన్ అంతా ఇస్తూ ఉంటాం, భోజనం ఏర్పాటు చేస్తాం వీళ్ళకి. కొద్దిమంది బయట నుంచి వస్తూ ఉంటారు వివిధ కారణాల వల్ల. అంటే వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? వీళ్ళందరూ కూడా డిఫరెంట్ నేపథ్యాలు ఉన్నవాళ్ళు, ఇంతకుముందు ఇక్కడ నేర్చుకుని బాగుపడి అంతో కొంత ఉద్యోగం చేస్తూ పని చేస్తూ ఇంట్లో బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇంట్లో టైలరింగ్ కుట్టుకుంటూ సంపాదిస్తున్న వాళ్ళని చూసి ఆ పక్క ఈ పక్క వాళ్ళు, తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పడం అన్నమాట. ఏమమ్మా నీకు ఎవరు చెప్పారమ్మా? మా సిస్టర్ సార్. ఏమైంది సిస్టర్? ఎట్లా తెలుసు సిస్టర్కి? సిస్టర్కి పాంప్లెట్ ఇచ్చారంట, అలా నాకు చెప్పారు. ఓకే. సో మౌత్ టు ఇయర్ అని మీరు ఇంతకుముందు ఏదైతే చెప్పిండ్రో, సో మీరు ఇక్కడ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా అదే కనిపిస్తుంది. ఒకరు చెప్పడం, వాళ్ళతోనే 2-3 రావడం. అంటే ఇదంతా చూస్తే మీకు అర్థమయ్యేది ఎట్లా ఉంటుందంటే, ఒక మంచి పని ఏ విధంగా మల్టిప్లై చేయబడుతుంది సమాజంలో. ఇట్లా ఇప్పటికీ 20వ బ్యాచ్ నడుస్తుందమ్మా బ్యూటీషియన్లో. అంటే 20 × 20
సుమారు 400 మందికి మనం బ్యూటిషియన్ నేర్పించాం. సో జనరల్గా చాలా మంది 10th చదివి ఇంటర్ చదివి మధ్యలో స్టాప్ చేసి ఉంటారు అనేక రకాల దిస్ ఈస్ ద ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ అమ్మ. కారణం ఏంటి, ఈ బ్యూటిషియన్ చేస్తే మినిమం పెడిక్యూర్ చేస్తే ఎంతమ్మా మీరు చెప్పండి? బయట హైదరాబాద్లో ఎంత ఇస్తున్నారు? 1000 రూపీస్ ఇస్తున్నారు. ఐబ్రోస్ చేస్తే 50 to 100. సో లెట్స్ సే వాళ్ళు రోజుకి 4-5 ఐబ్రోస్ చూసిన 500 వస్తుందా? ఈ రోజు రేపట్లో పల్లెల్లోనే చేస్తున్నారు, సిటీల్లో చేస్తున్నారు, పల్లెల్లో చేయట్లేదని ఏం లేదు. ఎవ్రీవేర్ నౌ బ్యూటిషియన్ ఈజ్ నౌ పికింగ్ అప్ ద సిచ్యువేషన్ లైక్ యూనో. అంటే నాకు ఇక్కడ మెయిన్ థింగ్ అనిపించేది ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకొని వెళ్ళి ఎంత సంపాదించుతున్నారు అన్నది పక్కకు పెడితే అసలు ఎక్కడో ఉన్న వాళ్ళని వాళ్ళు కంపల్సరీ ఉపాధి చెందాలి, ఇది నేర్చుకొని వాళ్ళు సంపాదించాలి అని మీరు ఆలోచిస్తున్న విధానం అద్భుతంగా అనిపిస్తుంది. అవునమ్మా, అవునమ్మా, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఫర్ అస్. మీ పేరేంటండి? చైతన్య. అంటే మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు? అండ్ నేను లాస్ట్ మంత్ 18th వచ్చాను, జాయిన్ అయ్యాను బ్యూటిషియన్ కోసం. సో నాకు ముందుగా ఇక్కడ నేను వచ్చే ముందు నాకు అర్థమైంది ఏంటంటే మంచి ఎప్పుడు అంటే ఇంతవరకు స్ప్రెడ్ ఎంత అయ్యిందో తెలియదు, కానీ చెడు ఎప్పుడు తొందర స్ప్రెడ్ అవుతుంది, మంచి అనేది స్ప్రెడ్ కాలేదు. కానీ నేను చాలా లేటుగా తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా మన వరుసగా చెప్పులు విడవడం కానీ కొన్ని పద్ధతులు మన తల్లిదండ్రులు కూడా మనకి నేర్పించలేదు. అంటే మెయిన్ వాళ్ళు చెప్పినా కానీ మనం వినలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పద్ధతులు మంచిగా ఉండడము, మంచి పద్ధతులు నేర్పించడము, మంచి విషయాలు చెప్పడము, మోటివేషను, ఎలా బ్రతకాలి, జీవితంలో ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే బాగుంటాము, ఎలా బాగుపడాలి, మనకు ఎదుటి వాళ్ళకి ఎలా సహాయం కూడా చేయాలి, మనం బ్రతకడంతో పాటు వారికి కూడా సహాయం అనేది అందించాలి అనేది చాలా నేర్చుకున్నాను. ఓకే, ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఒక స్కిల్ నేర్చుకోవడానికి వస్తారు, చిన్న చిన్న అంటే రోజువారీలోనే మనం చేసే పనులన్నీ కూడా పద్ధతిగా ఎలా చేయాలో కూడా నేర్పిస్తున్నారు. సో ఏం పద్ధతులు నేర్చుకున్నారు చెప్పండమ్మా, ఒక్కొక్కరు చెప్పండమ్మా, ఏం పద్ధతి నేర్చుకున్నారు ఇక్కడ? మీరేం నేర్చుకున్నారండి? డిసిప్లిన్ నేర్చుకున్నాను. మీరు? డైలీ రొటీన్స్, డైరీ, కొత్త విషయాలు రాయడం నేర్చుకున్నాను. ఓకే, వెరీ గుడ్. ధైర్యంగా ఉండడం నేర్చుకున్నాను. ధైర్యంగా ఉండడం నేర్చుకున్నారా? గొప్ప విషయం. నేను పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వడం, అందరితో కలిసిమెలిసి ఉండడం. ఓకే, అండ్ మీరు? బ్యూటిషియన్ అన్నప్పుడు బ్యూటిషియన్కి ఉండే లక్షణాలు మొత్తం క్లారిటీగా మేడం చెప్తుంది. అండ్ సార్ అంటే పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి అండ్ రెస్పెక్ట్ తోటి మాట్లాడతాం కదా, సో అట్లా చాలా నేర్చుకున్నాం. ఓకే, మీరేం నేర్చుకున్నారండి? మేము ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరికి భయపడద్దు, మన పని మనం చేసుకోవాలి అని నేర్చుకున్నాం. మీరు ఎవరు ఏమన్నా కానీ మన పని మనం చేసుకోవాలని నేర్చుకున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా తిరుమల గారు, తనే వీళ్ళందరికీ కూడా ఇన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చింది. సో ఒకసారి తనను కూడా అడిగి తెలుసుకుందాం. అంటే మీకు ఎలా అనిపించిందండి ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు? ఒడిదుడుకులు ఏమైనా అంటే ఒక్కొక్కవారు ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారు, మీకు ఎలా అనిపించింది? కొన్ని చాలా ఒడిదుడుకులు అయితే ఉన్నాయి. ఇది బేసిక్ కిట్, ఇది 45 days కోర్సు, 45 days రెగ్యులర్గా వస్తున్నారు. మనకు బేసిక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇందులో ఇస్తారు మనకి. దీన్ని బ్రైడల్కి, నార్మల్ మేకప్కి, ఫేషియల్ కిట్టు, బ్యాగ్స్, ఇంకా హెయిర్ డ్రయర్స్ అవన్నీ ఇచ్చారు మాకు. ఓకే, టిష్యూ, యాస్టింజన్ అన్నీ ప్రతి ఒక్కటి, మాయిశ్చరైజర్ ఇవన్నీ ఇస్తున్నారు బేసిక్లో. ఇవి మామూలుగా బయట అయితే చాలా కాస్ట్. ఇది సుమారు 7,000 to 8,000 అవుతుందమ్మా. వీ టేక్ 2,500 అండ్ విల్ గివ్ సబ్సిడీ. ఇక్కడే రెసిడెన్షియల్ అయితే మొత్తం కిట్ ఫ్రీ. సో దిస్ ఈజ్ హౌ వీ డూ. చాలా తక్కువలో ఇస్తున్నారు వీళ్ళకి. చాలా బాగుంది ఇక్కడ పిల్లలకి మంచి అవకాశం ఇదొకటి అభయ ఫౌండేషన్లో. ఈ అవకాశం బయట అయితే లేదు. బయట చూస్తున్నారు కదా చాలా అమౌంట్ అవుతుంది బయట నేర్చుకోవడానికి. అంటే నేను నేర్చుకున్నప్పుడు కూడా చాలా అమౌంట్ పెట్టి నేర్చుకున్నాను. ఇంత తక్కువలో నాకుంటే బాగుండేది అనిపించేది.
కానీ నేను చాలా మిస్ అయినా. బయట చాలా ఎక్కువ అమౌంట్ పెట్టి నేర్చుకున్నాను, కానీ పర్వాలేదు. ఇప్పుడైతే మంచిగా ఈవెంట్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి ఈవెంట్లు అన్నీ చేస్తున్నారు. లాస్ట్ బ్యాచ్లో కూడా పిల్లలు చాలామంది ఇప్పుడు కొంతమంది షాప్ కూడా పెట్టుకున్నారు, చేసుకుంటున్నారు. ఇంకా హోమ్ డెలివరీ కూడా వెళ్తున్నారు, అట్లా చేసేస్తున్నారు అనమాట. సో జనరల్గా చూసుకున్నట్టయితే కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లలో స్కూల్స్లలో కూడా ఏదైనా నేర్పించాలంటే ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటారు. ప్రిన్సిపల్స్తో మాట్లాడి ఏదైనా సపరేట్గా కోచింగ్ తీసుకోవాలంటే ఎక్స్ట్రా మనీ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతిదీ ఫ్రీనే, ప్రతిదీ మీరు ఏం నేర్చుకుంటున్నారు అన్న దగ్గర నుంచి మీకు ఏం కావాలి అన్నది ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ మనం ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళబోతున్నాము. సో అక్కడ ఎలా ఉండబోతుందో కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను, రండి. ఇన్ఫ్యాక్ట్ this is not a old age home, this is gold age home. Obviously we treat because ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమీ లేని వాళ్ళుగా ఇక్కడికి వచ్చేస్తారు. కానీ ఇక్కడ మేము ఉన్నాం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధైర్యంతో జీవితం గడుపుతారు. వాళ్ళు పోతే ఇక వాళ్ళ సంస్కారం కూడా మనమే చేసి మర్యాదగా పంపిస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ అభయ ఆనంద నిలయం. ఆనంద నిలయం అంటే వెంకటేశ్వర స్వామి గర్భగుడి పేరు తిరుమలలో, ఆ పేరు పెట్టాము ఇక్కడ. ఎందుకంటే దేవుడు అనేవాడు వేరు దేశమందున లేడు, దేవుడు అనేవాడు ఉండేది మన దేహమందే. తరచి చూడ తర్కవాదమది ఏల, ఉన్న మాట తెలుపుచున్న మాట అని వి బిలీవ్ ఇన్ దట్ ఫిలాసఫీ ఆఫ్ సీయింగ్ గాడ్ ఇన్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. సో లెట్స్ గో అండ్ సీ ద పీపుల్ ఆర్ దేర్. వెయిటింగ్ టు సీ అండి. ఓకే, చూస్తున్నారు కదా, వెళ్ళే దారిలో అంటే అక్కడ నుంచి ఈ బిల్డింగ్కి వచ్చే దారిలో కూడా ఇక్కడ ఓపెన్ జిమ్ అయితే ఉంది. సో పొద్దున్నే ఇక్కడ దీన్ని అందరూ కూడా ఉపయోగిస్తూ ఉంటారు కదా. వచ్చిన పిల్లలందరికీ కూడా యోగా ధ్యానము ఉదయం పూట చేస్తూ ఇదిగో ఇక్కడ ఒక జిమ్ ఏర్పాటు చేసాం. ఒక 8 people కెన్ బి ఎంగేజ్డ్ ఇన్ దిస్ అనమాట. కారణం ఏంటి అంటే ఈ రోజు రేపట్లో ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా సరే. అందుకనే యోగా ఈస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, థ్యాంక్స్ టు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు, అవర్ ప్రైమ్ మినిస్టర్. వారి యొక్క దీంతో ఇన్స్పిరేషన్తో అన్ని క్యాంపస్లో మేము ఈ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశాం. ఫిట్నెస్ ఒకటే కాదు, ఫిట్నెస్తో పాటు ఇలాంటి ఒక వాతావరణం మన చుట్టుపక్కల ఉంటే కంపల్సరీ ప్లజెంట్గా ఉంటుంది మైండ్. ఒకసారి మీరు చూడండి, అసలు ఎన్ని రకాల చెట్లు, ఒక్క చెట్టు రిపీట్ అయితే అది ఇంకొక ఇక్కడ లేనే లేదు అసలు. We have at least 10 to 15 varieties of fruits, mango, and then water apple, guava, and then pomegranate, and jackfruit, lemon, and sitafal, papaya. So many. ఒక మినీ పార్క్ లాగా ఉంది. గుండు బాగానే కొట్టాడే. ఏం పేరు నీ పేరు? నరసింహ. ఏ ఊరు? పరిగా. ఓ, పరిగి నుంచి పరిగెత్తి వచ్చావా? ఇక్కడ బాగుందా? స్నానం గినం చేస్తున్నావా? బట్టలు కూడా పిండుకున్నావు నువ్వే? ఎట్లున్నావు బా? హెల్త్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఏది ఆపరేషన్ అయింది కదా మొన్న, ఏమైంది చెప్పు, నీ పేరు చెప్పు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సికింద్రాబాద్. ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి? ఫ్యామిలీ ఇష్యూ ఏం లేదు, నేను బ్యాచిలర్ని, ఇంకా నాకు చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ లైఫ్లో ఇక్కడ ఉండాలని వచ్చింది. ఓకే, నచ్చిందా అండి మరి ఇదంతా కూడా మీకు? బాగా ఓకే, ఏంటి ఇది ప్రాబ్లం ఉంటున్నారు, ఏమైంది ఒకసారి చూపించండి. హెర్నీ ఆపరేషన్ ఉంది. Just he is being discharged from the hospital about 10 days back. Stitches తీసాము. When he came here, we were sure that it was hernia, but he said no, it's not hernia, I'm all right. Actually, I don't know. ఇక్కడికి వచ్చిన తర్వాత 20-25 డేస్కి ఇలా బాధతో గిలగిల్లాడుతూ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. అది మళ్ళీ తక్కువైపోతుంది, మళ్ళీ ఇంకో తర్వాత వస్తుంది. మరి ఇట్ హ్యాస్ టు బి ఆపరేటెడ్ హెర్నియా. We tried in the government hospital. You know very well how government hospitals will do. 3 days, 4 days, 5 days అయిపోయింది. స్కాన్ అంటాడు, స్కాన్ దగ్గరికి వెళ్తే 12 తర్వాత రమ్మంటాడు, 12 తర్వాత వెళ్తే ఈరోజుకి ఇంతే అంటాడు. ఇట్లా ఇక ఐ ఫెల్ట్ we spent close to 1 lakh
We are thankful to our board member, Dr. Shulapani Rajarashmi Hospital. He did instantly, we admitted him in the hospital. He is now all right, doing well. This much I can tell, I can assure to the people who are coming inside. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మీ చేతుల నుంచి మీరు పెట్టడానికి రెడీగా ఉన్నారు. లోపడండి If he is like my brother, my son, my father, my mother, what will I do? Same thing I will do. బట్ ఇప్పుడు ప్రపంచంలో అది కూడా గ్యారంటీ ఏం లేదులేండి. ఏమమ్మా ఎట్లా ఉన్నావు? శుభ్రంగా ఉంటున్నావా? శుభ్రంగా ఉంటున్నావా? అంతే అంతే. ఇక్కడంతా బాగుందా? ఏం చదువుతున్నావు? ఏంది? భగవద్గీత చదువు, శ్లోకం చదువు చూద్దాం. ఏదో ఒకటి చదువు. ఓంకార రూపత్రయమితి చ పరమేశ్వరూపం తురీయం త్రైగుణ్యతీత నీలం కలయత మనసస్తత సింధూరమూర్తి యోగేంద్ర బ్రహ్మరందే సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం 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 గణేశం గజముఖమపితో వ్యాపకం చింతయంత గురుధ్యాన. ఓయమ్మ చాలా ఉంది. ఏమిటి భగవద్గీత? భగవద్గీత అంటే దేవుడు గీసిన గీత. ఆ గీత దాటామా పోయామన్నట్టే, మన గీత పోయినట్టే. పాపా మా మా నాన్న ఏం తల్లి ఓకేనా అమ్మా? ఈ అమ్మాయి పుడుతూనే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. ఈ అమ్మాయి ఎంఆర్, అందువల్ల వాళ్ళ నాన్న చూసుకోలేక వాడు తాగుపోతే ఈ అమ్మాయిని చెత్తపొడి దగ్గర పడేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని మేము తీసుకొచ్చాం. 8 years అయిపోయింది. షీ గాట్ మెచ్యూర్డ్. బుద్ధి లేదు నీకు, నవ్వుతావు ఏంటి? నీ గురించి చెప్తున్నా. దోమలన్నీ ఈగలన్నీ ఎందుకు వస్తున్నాయమ్మా? కొద్దిగా డెటాల్ వేసుకోవాలి. ఇవన్నీ ఏంటి? ఇన్నే అన్నే అన్నీ ఎందుకు రోడ్డు మీద షాపి పెట్టడం? కెన్ ఇమాజిన్ ఎవ్రీ మంత్ వీ గివ్ సో మెనీ మెడిసిన్స్. ఇక మెడిసిన్స్ అన్ని కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు. మనమే చేయాలి కదా మరి. మన పాప మన పిల్లలంటే ఇంక మనమే చేయాలి కదా. డైపర్స్ యూనో, వాళ్ళకి ఒక ట్రంక్ పెట్టే ఒక్కొక్కరికి. నొప్పి ఉందా? అబ్బా ఏంటి తిన ప్రాబ్లం? దిస్ ఈజ్ ఎలిఫెంటియాసిస్, బోధకాలు అంటారు. ఓకే. షీ ఈజ్ ఫ్రమ్ కటక్. షీ ఈజ్ నౌ 80+. అదేమో కొద్దిగా కష్టమైపోయి ఈ నొప్పి ఇక్కడ దాకా వచ్చేసింది. నౌ వీ గేవ్ 2 units of blood 10 days back. షీ ఈజ్ జస్ట్ ట్రయింగ్ టు రికవర్. బెడ్ వూండ్స్ వచ్చేసాయి, వాటర్ బెడ్ వేసాం. ఓకే. దిస్ వాటర్ బెడ్. ఓకే. అంటే ఇప్పుడు తను నడవలేదా? అలాగే చెప్పు, నీ గురించి చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి చెప్పు. మా ఆయన చచ్చిపోయింది. నీకు ఇది ఎట్లా తెలిసిందమ్మా ఇక్కడికి రావాలని? ఎవరు చెప్పారు? సర్పంచ్ చెప్పారా? తోలిచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఫుడ్ అది అంతా మంచిగా. ఇప్పుడు ఇక్కడికి మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 ఏళ్ళు అయింది. 3 సంవత్సరాలు అయిందా? 3 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నావమ్మా? ఇక్కడనే ఉంటాను. మరి అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళకి ఏమన్నా సహాయం చేయడం, ఏదైనా పనులలో అది చేస్తూ ఉంటావా? చేస్తాను. ఈడొక్కటే చేస్తుంది పాపం, మిగతా అందరికి కాళ్ళు చేతులు. ఈడొక్కటే వంటలో సాయం చేస్తుంది, బట్టలు మెడుతుంది.
అన్నం పెడుతుంది మిగతా వాళ్ళకి. చాలా మంచి ఆవిడ, కళమ్మ, కళ. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మాడుగుల గ్రామానికి వెళ్ళి అక్కడ కూడా మన ఫౌండేషన్ వాళ్ళందరూ కూడా టైలరింగ్ అనేది అయితే నేర్పిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎప్పటి నుంచి శిక్షణ తీసుకుంటున్నారు, వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు అందిస్తున్నారు, అలాగే వాళ్ళు చేసిన కొన్ని టైలరింగ్ అవి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రండి. సో మనం ఇప్పుడు ఇక్కడ మాడుగుల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు 36 మందికి టైలరింగ్ నేర్పిస్తున్నారు. సో ఇక్కడ నేర్పించేది విజయ్ గారే. ఒకసారి విజయ్ గారితో మాట్లాడి వీళ్ళకి ఏమేమి నేర్పిస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు విజయ, మాడుగుల గ్రామం, మండలం మాడుగుల, జిల్లా రంగారెడ్డి. అభయ ఫౌండేషన్లో నేను వర్క్ చేయబట్టి 8 years అవుతుంది. 8 years నుంచి 6 batches ఇప్పుడు రన్ అవుతున్నా. ఇప్పుడు మాడుగులో నేర్పిస్తున్న 36 మెంబర్స్కి నేర్పిస్తున్నాను. డైలీ 3 hours క్లాస్ టైం. అంటే ఈ బ్యాచెస్ అన్నిటికీ మీరే నేర్పించారు? నేనే నేర్పించాను. ఓకే అండి, ఏమేమి నేర్పిస్తారు ఒకసారి చెప్పండి. ఫస్ట్ బేసిక్స్లో ఫస్ట్ హుక్స్, కాజా, గుండి కాజా, బటన్స్ ఇవన్నీ నేర్పిస్తాం మేడం. బేసిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాళ్ళకి సూది దారము కూడా పట్టరాని వాళ్ళకి అలా మొదలు పెడతాం. హెమ్మింగ్, యూ కెన్ సీ హెమ్మింగ్ ఫస్ట్ హెమ్మింగ్ నేర్పిస్తారు. ఓకే, చేతితో హెమ్మింగ్ అన్నమాట. తర్వాత స్ట్రైట్ లైన్స్, క్రాస్ లైన్స్, స్క్వేర్, రౌండ్, ఇట్లా షేప్ అవుట్స్, ఇట్లా బేసిక్స్ లో ఇది ఒక భాగంగా చూపిస్తాను. అంటే టు హ్యావ్ స్మూత్ వర్కింగ్ థింగ్. అయిపోయిన తర్వాత ఇది లంగోట్. చిన్న పిల్లలకి ఇప్పుడు ఎక్కువ డైపర్స్ అవి వేస్తున్నారు కాబట్టి డైపర్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్లా క్లాత్ తోని ఇట్లా లంగోట్ టైప్ కుట్టి పిల్లలు, ఇది పూర్వం మనం చేసేది యాక్చువల్లీ. ఇట్లా కుల్లా, చిన్న పిల్లలకి కుల్లాలు బయట ఇట్లా వేరే క్లాత్తోని కుడుతున్నారు కాబట్టి హెయిర్ గిట్లంగా కొంచెం పెరగకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. దానివల్ల ఇట్లంగా మంచి కాటన్ క్లాత్ తీసుకొని సైజుని బట్టి ఇది కుట్టవచ్చు. కుల్లా, శారీ పెట్టుకోట్, ఇవి డ్రెస్ ఫ్రంట్ డిజైన్స్, ఇవన్నీ హ్యాండ్స్ డిజైన్స్, నార్మల్ ఫ్రాకు, బెలూన్ ఫ్రాకు, లంగా జాకెట్, లాంగ్ ఫ్రాకు. ఇది about 54 to 56 varieties of dresses will be stitched in the 90 days. 90 రోజుల్లో వాళ్ళు ఇన్ని రకాల కుట్టికలు అల్లుకలు నేర్చుకుంటారన్నమాట. మంచి మాట. ఈరోజు నిన్ను కన్న తల్లి కన్నప్పుడు ఏడ్చి ఉండొచ్చు కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు ఏడ్చే పరిస్థితి రానియకుండా చెయ్యాలి. మన తల్లి కనేటప్పుడు పురిటి నొప్పులతోటి ఏడ్చి ఉంటుంది. తర్వాత మనం పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఏడ్చే పరిస్థితికి తీసుకురాకుండా ఉండాలి. నార్మల్ బ్లౌజ్, ఫస్ట్ బ్లౌజ్లో పార్ట్ తీసుకోవాల్సింది వెనుక భాగంలో ఫస్ట్ మన జాకెట్ యొక్క పొడవు ఎంత ఉందో ఆ పొడవు చూసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడికి వచ్చే అంతలోపే క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్టయితే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే బేసిక్ కుట్టు నుంచి కూడా ఒక లాంగ్ ఫ్రాక్, ఒక డిజైన్డ్ బ్లౌజ్, ఇవన్నీ కూడా చూపించారు. మీకు చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. అయితే ఈ బేసిక్ నుంచి పెద్ద లాంగ్ ఫ్రాక్లు చిన్నపిల్లలకి అన్నీ కూడా నేర్పిస్తున్నారు. సో ఇక్కడ ఎవరినైనా ఒకరిని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏ నేపథ్యంలో ఇక్కడికి వచ్చారు ఏంటి అన్నది తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాడుగుల నుంచి వచ్చినాం మేడం. అవునా, ఓకే. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? మేము వచ్చి ఇట్లా 2 నెలలు దాటింది. ఇంకా అప్పటి నుంచి మంచిగా బేసిక్స్ ఇట్లా వెమ్మింగ్ నుంచి అన్నీ నేర్చుకుంటున్నాం మంచిగా. అంటే ఇప్పుడు వచ్చినాయా మీకు ఏమైనా స్టిచ్ చేయడం? జాకెట్లు నడుస్తున్నాయి ఇప్పుడు. మీరు ఎందుకు నేర్చుకోవాలి అనుకున్నారండి? మా కాళ్ళ మీద మేము బతకడానికి మేడం. మంచిగా చెప్పారు. బట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మీరు ఏదో నేర్చుకున్నాను అన్న ఫీలింగ్ మీకు వచ్చిందా? వచ్చింది మేడం. మీరు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు కదా, ఆల్రెడీ నేర్చుకున్నాను కూడా చెప్పారు. మరి మీరు ఇప్పటి వరకు ఏమైనా కుట్టారా? ఏమైనా కుడితే మాకు ఒకసారి చూపించండి. కుట్టినాం మేడం. చూపించండి. ఇది యాక్చువల్లీ రికార్డ్ సైజ్ అనమాట. ఇది రికార్డ్ సైజ్. రికార్డ్ చేయాలి, పరీక్ష పెడతాం, అటెండెన్స్ చూస్తాం. అటెండెన్స్ 100% వస్తే విల్ గివ్ ఒక ముందర 500 రూపీస్ రీఫండబుల్ డిపాజిట్ తీసుకుంటాం. సో దట్ ఒక బాధ్యత ఉంటుంది అని. వాళ్ళు కరెక్ట్గా వచ్చి ఆబ్సెంట్ లేకుండా వస్తే 500 రూపీస్ వెనక్కి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఒక టూల్ కిట్ ఇస్తాం మొదటి రోజే. ఆ టూల్ కిట్లో మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ ఏముందో మిషన్ కుట్టడానికి ఒక నోట్బుక్, స్కేల్, ఒక పెన్ను, సీజర్సు,
దారాలు, బాబిన్, థ్రెడ్, మార్కర్సు ఇవన్నీ వాళ్ళకి ఇస్తామన్నమాట. దీంతో పాటు వాళ్ళు నేర్చుకుంటే ఆ 500 రూపీస్ వెనక్కి ఇచ్చేస్తాం. రికార్డ్ చూసి ఇదంతా ఒక 54 ఐటమ్స్ వాళ్ళు రికార్డులో పెడతారు, దానికి మార్కులు ఇస్తాం అలా. సో దెన్ విల్ గో అండ్ సీ హౌ దే స్టిచ్డ్ ఇన్ ఫ్యాక్ట్ బిగ్గర్ థింగ్స్. ఎట్లా చూపించది ఇది ఇప్పుడు ట్రెండీ, వీళ్ళ దాని మీద కోట్ ఇది కుట్టారప్ప, చూడండి ఎట్లా ఉందో, సూపర్. నిజంగా బాగుంది, చాలా బాగుంది. దీనికి ఇది లేదా అట్లా, ఇది చూడండి, దీన్ని ఏమంటారో, ఇది అంబ్రెల్లా ఫ్రాక్, ఇది చాలా బాగుంది కుట్టారు ఇది మన వాళ్ళు, చూసారా? అంటే ఇవన్నీ కుట్టడానికి క్లాత్స్ వాళ్ళ అంటే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చీరలు, పని చేయనటువంటి రవి పీసులు ఇలాంటివి ఉంటాయి కదమ్మా, అలాంటివన్నీ తీసుకొస్తారు. అలాంటి వాటితోని ఎంత మంచి ఫ్రాక్స్ చేశారు, ఫెంటాస్టిక్. చూడండి ఇదే అండి, ఇది కూడా బాగుంది. సో ఇలా ఇవన్నీ కూడా 1000 మినిమం. ఇది చూడండి ఫ్రాక్, చిన్నపిల్లల ఫ్రాక్, ఇది అరుంధతి ఫ్రాకా ఏమంటుంది దీన్ని, అంబ్రెల్లా ఫ్రాక్, బెలూన్ ఫ్రాక్. ఇది లంగా ఓణి, ఇది లాంగ్ ఫ్రాక్. లుక్ అట్ దట్ ద బ్లౌజెస్ అండ్ దేర్ డిజైన్స్. చూడండి అటు సైడ్, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ నెక్స్, డిఫరెంట్ డిజైన్స్, డిజైనింగ్ బ్లౌజ్. దిస్ ఈజ్ ఫ్రమ్ మాడ్గులా. వెరీ హ్యాపీ. చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఊళ్ళలో. బట్ we won't entertain the children in the class. Now we'll be visiting another place called Gudimalkapur, where we'll see another group learning stitching anamata. Let's go to the Gudimalkapur. సో ఇప్పుడు ఇక్కడ మనం గుడి మల్కాపూర్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఇంకొక బ్యాచ్కి కూడా స్టిచ్చింగ్ అయితే నేర్పిస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఒక్కరు కూడా ఖాళీగా లేరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి చూపించండి. సో ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ఊర్లో అయితే చూసిన సేమ్ ఇవే ప్యాటర్న్స్ ఉన్నాయి. సో అందరికీ కూడా ఒకే ప్యాటర్న్లో నేర్పిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది చూడండి, ఇది అభయ ఫౌండేషన్ లోగో చూడండి. సో అన్నీ సేమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో అక్కడేమున్నాయో ఇక్కడ కూడా అవే ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అన్నది కూడా మనం తెలుసుకుందాం రండి. హాయ్ అండి. సో ఈ ఊర్లో మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 2 months నుంచి నేర్చుకుంటున్నారా? సో మీరు చేసినవి ఏమైనా చూపిస్తారా మాకు? ఓకే. సో తన పేరు లావణ్య, తనే వీళ్ళందరికీ కూడా స్టిచ్చింగ్ నేర్పిస్తుంది. ఒకసారి తనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సో ఇక్కడ ఏం జరుగుతుందండి? మేడం నా పేరు లావణ్య, ఇక్కడ టైలరింగ్ బ్యాచ్ అభయ ఫౌండేషన్ నుంచి నేర్పించడం జరుగుతుంది. ఇప్పటికి 2 months కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యాచ్కి ఇప్పుడు 8 బ్యాచ్, ఈ బ్యాచ్కి 2 months కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. నాకు ఈ ఫౌండేషన్కి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వీళ్ళకి నేర్పించడం అంటే ఇంకా నాకు హ్యాపీగా ఉంది. నాకు వచ్చిన విద్య నాతోనే అంతం చేయకుండా నాలాగా ఇంకా చాలామంది నేర్చుకోవాలన్న ఆశతో నేను కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వదిలేసి నాలాగా వాళ్ళకి ఫ్రెండ్లీగా, ఒక టీచర్గా కాకుండా అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి నేను నేర్చుకున్న పద్ధతులు, నేను నేర్చుకున్న టైలరింగ్లో A to Z మోడల్స్ మొత్తం వాళ్ళకు నేర్పించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇది ఒక కుటుంబం లాగా, ఇల్లే కాకుండా నాకు అభయ కూడా ఒక ఫ్యామిలీ లాగా, ఇక్కడ వీళ్ళందరితో హ్యాపీగా కలిసిపోయి చాలా బాగా నేర్చుకోవడం, వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం, నేను నేర్పించింది వాళ్ళు అర్థం చేసుకొని బాగా కుట్టడం నాకు బాగా అనిపిస్తుంది మేడం. అభయ ఫౌండేషన్కి మీరు వచ్చి లైక్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 6 years అవుతుంది మేడం. 6 years నుంచి మీరు ఇక్కడనే చేస్తున్నారా? అంటే అభయతోని మీకు ఒక స్ట్రాంగ్ బంధం ఉంది అని చెప్పుకోవచ్చు కదా? అవును మేడం. సో అభయ గురించి ఒకటి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అభయ గురించి నేను మెయిన్గా చెప్పాలంటే నేను ఎక్కడ నేర్చుకొని, అసలు అమ్మా నాన్న దగ్గర కూడా ఎక్కడ నేర్చుకోనివి మెయిన్గా ఇక్కడ సార్ దగ్గర నేర్చుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్ధతులు, మెయిన్గా ధైర్యం. నాకు ఫస్ట్ నుంచి ధైర్యం అనేది లేదు చిన్నప్పటి నుండి అయినా.
పెళ్ళైన తర్వాత కూడా లేదు. సార్ వల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది. నాకు వెనకాల ఉండి ఒక తండ్రి పొజిషన్ లాగా ఉండి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటూ నాకు ఇప్పుడు బ్యాచెస్ చేయడానికి కూడా చాలా ముందుకి ఎంకరేజ్ చేసుకుంటూ సార్ నాకు సపోర్ట్ చేసుకుంటూ చాలా నచ్చింది నాకు ఇందులో ఉన్న పద్ధతులు కూడా. అందుకని నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ అబ్బాయిని వదలను. నా లైఫ్ లాంగ్ నేను అబ్బాయికు రుణపడి ఉంటాను. సో ఇక్కడ అభయ చేపడుతున్న ఈ ప్రోగ్రామ్ అంటే 10th ఇంటర్ చదివి అక్కడికి ఆపేసిన వాళ్ళందరికీ కూడా ఈ స్టిచ్చింగ్ కానీ లేకపోతే మిగతా వేరే వేరే విలువిద్యలన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఇలా నేర్పించడంపై మీ ఒపీనియన్ ఏంటి? ఒకప్పుడు కాదు మేడం, మామూలుగా బయటికి వెళ్ళి నేర్చుకోవాలంటే మినిమం ఎంత ఉందంటే 10,000 to 15,000 బ్లౌజు మామూలుగా టైలరింగ్ నేర్చుకోవడానికి ఉంది. కానీ ఇప్పుడు ప్రతి విలేజ్కి మనంతలో మనం వెళ్ళి మనమే మోటివేషన్ చేసుకొని మరి వాళ్ళు రాకుండా మనం వెళ్ళి వాళ్ళకి ఎలా బ్రతకాలి, ఎలా నేర్చుకోవాలి, అసలు ఒక్కరు సంపాదిస్తే ఇంట్లో వెళ్ళడం. ఇప్పుడు చాలామంది పేదవాళ్ళే ఉన్నారు. ఒక్కరు సంపాదించిన దాంతో ఫ్యామిలీ గడవలేదు. చేదోడు వాదోడుగా మన ఖర్చులకు మనం చేయి చాపకుండా మనమే వాళ్ళకి ఇచ్చే పొజిషన్ ఇచ్చింది అంటే మన అభయానే. ఇంకెక్కడ ఉండదు అనుకుంటున్నాను నేను ఇలాంటిది. ఆబ్వియస్లీ అండి, ఎక్కడ ఉండదు. అండ్ థ్యాంక్ యూ.